सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रीमात्रे नमः। ఓకే, మనము చాలా ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ సెషన్ లో చక్రరాజ రథం గురించి చెప్పుకున్నాం. అమ్మవారిది చక్రరాజ రథారూఢ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ నామం వచ్చి గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. సో ఇక్కడ ఏమవుతోంది అనంటే మనము అమ్మవారి నుంచి సంపత్కరి అమ్మవారు, అశ్వారూఢ అమ్మవారు ఎలా వచ్చారు, ఒక గజ సైన్యంతో అశ్వ సైన్యంతో అనేది చెప్పుకున్నాము. తర్వాత అమ్మవారి లలిత అమ్మవారి రథం ఏంటి అంటే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలా అయితే అమ్మవారి నుండి వచ్చిన శక్తులే సంపత్కరి అశ్వారూఢ అని చెప్పుకున్నామో, అలాగే అమ్మ రథం నుండే 2 రథాలు, 2 దేవతలు వచ్చారనమాట. అవి ఏంటి అనంటే మళ్ళీ ఏదో అమ్మ నుంచి వచ్చాయి అనంటే అమ్మ రథంలో ఏది తక్కువైపోయిందని కాదు కదా, దాని నుంచి దీపం నుండి దీపం వెలిగించినట్లుగా అమ్మ రథం నుండే వచ్చాయి. అంటే ఏంటి అంటే ఈ శక్తులన్నీ కూడా అమ్మ నుండి వచ్చినవే అని మనకి చెప్పటం అనమాట. సో ఇప్పుడు కుడి వైపున గేయ చక్రము, లెఫ్ట్ సైడ్ కిరి చక్రం అనేవి ఉన్నాయి. అవే 2 నామాలు ఇప్పుడు రాబోయేవి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయం అంటే గానం, ఓకే, నాదం, సంగీతం అట్లా. సో ఇది నాద చక్రం అన్నమాట. ఆ గేయ చక్రాన్ని రథంగా చేసుకుని ఒక అమ్మవారు వచ్చింది. ఏ అమ్మవారు? గేయ చక్ర రథారూఢ అంటే ఆ గేయ చక్రాన్ని అధిరోహించి మంత్రిని అనే అమ్మవారు పరిసేవిత అంటే చుట్టూతా ఆవిడ మళ్ళీ ఒక్కొక్క, ఇప్పుడు అమ్మవారు వచ్చింది అంటే అది సింగిల్ గా వచ్చింది అని కాదు, ఒక రథంతో వచ్చింది అంటే ఆ అమ్మవారి శక్తి కూడా యుద్ధానికి సిద్ధపడే వచ్చిందనమాట. సో అంత మళ్ళీ అంత సేనలతో వచ్చిందనమాట అమ్మవారు కూడా. సో ఒక రథం నుండి రథం వచ్చింది అని అంటే అమ్మవారు ఇలాగ గేయ చక్ర రథాన్ని అధిరోహించి మళ్ళీ ఆ మంత్రిని అనే అమ్మవారు చుట్టూతా ఎంతో మంది సేనలతోటి పరిసేవిత అంటే చుట్టూతా ఉండి వాళ్ళ అమ్మవారిని సేవించుకుంటూ ఆ అమ్మవారితో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉన్నారు. సో ఇమాజిన్ అసలు శక్తి సేన అనేది ఎలా పెరుగుతూ మల్టిప్లై అవుతూ పోతుందో చూడండి. సో అది గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే. మంత్రినాథ మహాచక్రే గీతి చక్రే రథోత్తమే సప్త పర్వాణి చోక్తాని తత్ర దేవ్యశ్చతా శృణు. అంటే ఇక్కడ చెప్తున్నారు అమ్మవారి రథం ఎట్లా ఉంది అని చెప్తున్నారు. 7 పర్వాలు, సప్త పర్వాణి అని అన్నారు. అంటే 7 పర్వాలు. మనం ఇందాక చక్రరాజ రథం చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పామో అది శ్రీచక్రమే ఇక్కడ రథంగా మనం భావిస్తున్నాం. అలా భావించేటప్పుడు ఈ 9 ఆవరణలు ఏవైతే ఉంటాయో శ్రీచక్రానికి అవి 9 పర్వాలు, మెట్లుగా మనం విజువలైజ్ చేసుకోవాలంటే రథానికి ఇంత మెట్లుండి ఇంత పైకి ఉంది రథం అని విజువలైజ్ చేసుకోవచ్చు. సో అలాగా ఇక్కడ 7 ఆవరణలు ఉన్నాయన్నమాట. అందుకే సప్త పర్వాణి అంటే ఈ అమ్మవారి గేయ చక్రానికి, లేకపోతే ఈ అమ్మవారి మంత్రిని శ్యామలాదేవి యొక్క చక్రంలో 7 ఆవరణలు ఉన్నాయి అని. సో అసలు ఆ ఆవరణ విశేషాలు అవి వెళ్లే కన్నా ముందు అసలు ఈ మంత్రిని దేవత ఎవరు అని అంటే, మనకి ఏ తల్లి అనుగ్రహం అనేది ఉంటే మనకు ఒక వాక్కు, లేకపోతే ఒక విద్య, ఎనీ కైండ్ ఆఫ్ విద్య, ఒక కళ ఏదన్నా సరే మనకు వచ్చింది, ఏ అమ్మవారిని ఆశ్రయిస్తే మన బుద్ధులు బాగుపడతాయో ఆ అమ్మవారు మంత్రిని దేవి, ఆవిడే శ్యామలాదేవి అనమాట. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని. ఎలాగా కాళిదాసు అమ్మవారి కోసం అని ఏడ్చినప్పుడు అది ఒక ఆరాధన, ఒక పూజ అని కూడా అనలేదు, హాయిగా మనస్ఫూర్తిగా ఏడిస్తే ఎలా అమ్మవారు విజువలైజ్ అయ్యింది అని అంటే ఈ శ్యామల అమ్మవారి రూపంలో ఆయనకి కనిపించింది అనమాట. సో ఇప్పుడు ఈ మంత్రిని అన్నారు అమ్మవారిని, శ్యామల అన్న మంత్రిని అన్న ఎన్ని పేర్లు ఉన్నాయో మనం చూస్తాము. బట్ ఆ మంత్రిని శక్తి, ఇప్పుడు మనం ఒక యుద్ధానికి వెళ్తున్నాము అని అంటే మనకి ఏం కావాలి? ఒక
స్ట్రాటజీ కావాలి, ఒక వ్యూహం, ఒక పథకం, ఎత్తుకి పై ఎత్తు. వాళ్ళు మనల్ని ఇలా అటాక్ చేస్తే మనం కౌంటర్ అటాక్ దీంతో ఇస్తాము, లేకపోతే మనం ప్రోయాక్టివ్ గా మనం ఇలా చేస్తాము. ఆ వ్యూహ రచన అంతా చేయడానికి ఒకళ్ళు కావాలి కదా, ఒక శక్తి. ఆ వ్యూహ రచన చేసే శక్తి ఈ మంత్రిని శక్తి అన్నమాట. ఓకే, సో మనకి మినిస్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళకి ఒక మినిస్టర్స్ ఉంటారు. దే గైడ్ ఏ దీంట్లో ఎట్లా మన స్ట్రాటజీ ఎట్లా చేయాలి, 5 year స్ట్రాటజీ, 10 year స్ట్రాటజీ, అలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో అలా చేస్తూ ఉంటారు. అలాగా ఈ మంత్రిని అమ్మవారు అనేది బుద్ధి శక్తికి. ఏం కావాలి మనకి? స్ట్రాటజీ, వ్యూహరచన అంటే ఏం కావాలి? బుద్ధిశక్తి బాగా పనిచేయాలి. అదే అంత నువ్వు ఆ ఫోర్ థాట్, లేకపోతే వాళ్ళు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అన్ని ఆలోచన లేదు అని అనుకో, అంత శక్తి, వి కాంట్ ఈవెన్ ఒక స్ట్రాటజీని మనం ఇది చేయలేము. బుద్ధిశక్తి చాలా ఇంపార్టెంట్ ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు. సో ఆ బుద్ధిశక్తిగా దానికి ప్రతీక ఈ అమ్మవారు అనమాట, మంత్రిని దేవి. ఆవిడే సర్వ విద్యలకి తల్లి. సో మనము కాళిదాసు స్టోరీకి వెళ్తే చెప్పుకున్నాం కదా, కాళిదాసుకి ఈ అక్షరం ముక్క రాదు. ఎలా అమ్మవారిని ఇప్పుడు ఏదో కూర్చుని సాధన, ఉపాసన, మంత్రాలు, జపాలు, తపాలు అంత ఏమీ రాదు. జస్ట్ వాళ్ళ ఆవిడ ప్రోత్సహించింది. అంటే మన టైం, మనకి బాగుపడే టైం వస్తే, మనకి ఎవరైనా ఉపయోగపడే సలహా ఇస్తే మనం పాటిస్తాం అనమాట, కొట్టి పడేయకుండా. సో అలాగా ఆయనకు ఆ టైంలో వాళ్ళ ఆవిడ ఇచ్చిన ప్రోద్బలంతో, లేకపోతే అది ఏమైనా కానీ నాకు తెలియదు ఇంకేం చేయాలో అమ్మ అని శరణాగతితోటి వెళ్ళి ఆవిడనే ఏంటి శరణాగతి చేసినప్పుడు ఏం అడగాలో కూడా తెలియదు కదా నాకు. విద్య విద్య అంటే తప్పిస్తే అసలు ఆయనకి మాట కూడా సరిగా రాని పరిస్థితి. ఏం అడగాలో కూడా తెలియదు, కానీ ఏదో కావాలి, అది అమ్మ ఇస్తుంది అని చెప్పింది వాళ్ళ ఆవిడ. ఆ నమ్మకంతో వచ్చి ఇక్కడ ఏడుస్తున్నాడు కనుక అమ్మవారే తెలుసు కాళిదాసు ఎందుకు వచ్చాడు, పూర్వోత్తరాలు ఏంటి, దానికి ఇప్పుడు ఈ క్షణంలో ఆ జీవుడికి అవసరమైనది ఏంటి, బుద్ధి. సో శ్యామల అమ్మవారిగా అందుకు దర్శనం ఇచ్చింది అనమాట. సో దీంట్లో మనం ఏం గుర్తుంచుకోవాలంటే, మన అవసరాన్ని బట్టి అమ్మ ఎలా అనుగ్రహించాలో ఆ అవతారంతో అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనకి ఇన్ని 33,000 కోట్ల దేవుళ్ళు ఉన్నారు అని అంటే ఎన్ని దేవుళ్ళకని ప్రార్థిస్తాం? సో ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు నీకు ఈ బెనిఫిట్ కావాలి అని అంటే ఈ దేవతా ఉపాసన, ఈ బెనిఫిట్ కావాలంటే ఈ దేవతా ఉపాసన. అంటే మనకుండే లైఫ్లో మనకి కావాలి అని అనుకునే విషయాల్లో చూస్తే, విద్య కోసం ఒకళ్ళని, ఐశ్వర్యం కోసం ఒకళ్ళని, ఇంకోటి కోసం ఇంకొకళ్ళని ఎన్ని పూజలు చేస్తాము, ఎంత మన మనస్సు నిలుస్తుంది వాటిలో? సాధ్యమా? అసాధ్యమే కదా అసలు. సో నాకేమనిపిస్తుందంటే, వన్ థింగ్ దట్ వి ఆల్ నీడ్ టు గెట్ స్ట్రైట్ ఈజ్, అమ్మని మించి ఒక అమ్మవారు, అది పరమాత్మ ఎవరైనా కానీ ఏ రూపంలో తీసుకున్నా సరే. ఇక్కడ మనం లలిత అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే మీకు ఇష్టదైవం శివుడో కృష్ణుడో ఎనీ ఫామ్ తీసుకుంటే, దట్ ఈస్ మై అల్టిమేట్ ఫామ్, అదే పరమం అని అనుకుని, ఈ పరమాత్మ నుండే అన్నీ వచ్చాయి కనుక దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ మీ ఎనీథింగ్. సో అదొకటి మనం పెట్టుకోవాలి. సో అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన హ్యూమన్స్ గా మనకి ఉండే లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఆల్రెడీ ఒక ఇన్నేళ్ళు అయిపోయింది, మనకి బుద్ధి ఇప్పుడిప్పుడే వస్తోంది. ఏంటి, అమ్మని గట్టికి పట్టుకోవాలి, జాగ్రత్తగా ఇది సాధన చేయాలి అనే బుద్ధి ఇప్పుడు వస్తోంది. ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలీదు. సో ఏం ధైర్యంతో మనం మెల్లగా మొదలుపెట్టి ఇంతమంది దేవుళ్ళని కవర్ చేసేంత సీన్ మనకి లేదు. సో అలా చూసుకున్నా కూడా మనం చేయాల్సింది ఏంటంటే, గుడ్డిగా అమ్మ నీ పాదాలని నేను పట్టుకుంటున్నాను, నాకు ఇంకేమీ తెలియదు, అన్యథా శరణం నాస్తి అంటే ఇంకదే. నేను వేరే ఇంకో కోరికతోటి వేరే దేవుడికి అలా వెళ్ళటం నాకు చేత కాదమ్మా, నాకు తెలియదు, నాకు వద్దు, నాకు నువ్వు తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు అని అనుకుని మనం కూడా శరణాగతి చేస్తే, ఏ అవసరమైతే మనకి ఆ రూపంలో అమ్మవారు ఇది తీరుస్తుంది. అది మనం నమ్మి తీరాలి. ఓకే, అది ఫస్ట్ థింగ్. అలా మనం ఫస్ట్ చేస్తూ కొంచెం సాధన, అమ్మ మీద అంత నిలకడమైన భక్తి వచ్చిన తర్వాత, ఇంకా నిజంగా మనం ఏది అడిగితే అది చేయగలిగే అమ్మవారు మనకి ఎప్పుడు ఏది అవసరమో తెలియదు ఆవిడకి. సో యథాయోగ్యం తథాకురు అనే స్టేజ్కి మనం వెళ్ళామనుకో, అప్పుడు ఏది ఇచ్చినా ఓ నాకు ఇదే యోగ్యం, ఇప్పుడు నా ఉన్న పొజిషన్కి దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు హ్యాపెన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ at this spot. It may not sound good to me, feel good to me ఇప్పుడున్న పరిస్థితిలో, కానీ ఫ్యూచర్లో తెలుస్తుంది, రియలైజ్ అవుతాం. ఆ రోజు అది జరిగింది కనుకే ఒక్కొక్కసారి మనకి, ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్, కొన్ని చెడు సంఘటనలే జరిగి ఉండొచ్చు, బ్యాడ్ డెసిషన్స్ తీసుకుని ఉండొచ్చు, బట్ ఆ రోజు అలా చేసాం కనుకే ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం
అనేది. సో తప్పులు అనేవి చేస్తాము, సహజమే, వాటి నుండి నేర్చుకుంటాము. సో అమ్మవారికి అంటే ఓకే, ఆ రోజు మనకు ఆ తప్పు ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్కసారి దెబ్బ పడితే కానీ మాట వినం. మనం కూడా పశువులమే కదా, మెల్లగా అమ్మ బొమ్మ అంటే వినం. అమ్మవారు కూడా ట్రై చేస్తుంది. ఎప్పుడో దీనికి ఒక మొట్టికాయ వేస్తే కానీ మాట వినదు అని అనిపించిన రోజున ఒక పడుతుంది, యాక్సెప్ట్. అప్పుడు కూడా చేస్తే కనుక అప్పుడు యథాయోగ్యం తథాకురు అన్నట్లుగా అమ్మవారు మనకి ఏది యోగ్యమో అది చేసుకుంటుంది, అమ్మే మనల్ని చూసుకుంటుంది. ఈ మంత్రిని అమ్మవారు ఎవరైతే ఉన్నారో, ఈ మంత్రిని అమ్మవారికి ఉన్న పేర్లే రాజశ్యామల కానీ, రాజమాతంగి అన్నా కానీ, శ్యామల అన్నా కానీ అన్ని అమ్మవారి పేర్లే అన్నమాట. సో మనకైతే ఇప్పుడు ఈ నామంలో మంత్రిని పరిసేవిత అన్నప్పుడు మంత్రిని అని ఒకటి చెప్పారు. కానీ జస్ట్ లైక్ ఒక అధ్యక్షుడికి మినిస్ట్రీస్ క్యాబినెట్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ సింగిల్ మినిస్టర్ కదా. ఇప్పుడు ఈవెన్ పాతకాలంలో రాజులు అలా చూసుకున్నా కూడా మల్టిపుల్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు ఎప్పుడు. అందులో ప్రధాన సచివేశ లేకపోతే ఇంకోట అలాగ ఉంటారు, కానీ మల్టిపుల్స్ ఉంటారు. అలాగే ఈ మన లలిత అమ్మవారికి కూడా 16 మంది మంత్రినిలు ఉన్నారనమాట. కొన్ని ఇక్కడ పేర్లు చెప్తాను, ఎందుకంటే ఆ పేర్లు విన్నా కూడా మనకి మంచిదే కనుక కొన్ని పేర్లు చెప్పేస్తున్నాను. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయక, మంత్రిని, సచివేశాని, ప్రధానేశ, కుశప్రియ, వీణావతి, వైనికి, మంద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబ వనవాసిని, సదామాల. ఇవి 16 నామాలు. సో మీరు ఇప్పుడు చూస్తే ఒక్కొక్క చోట శ్యామ వార్తాళి అని అంటాం. శ్యామ అని ఒకసారి అన్నాము, ఇక్కడ మంత్రిని అన్నాము, శ్యామల అని ఒకసారి అని అంటాము. అంటే ఏంటి, ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రి పక్కన ఉండొచ్చు. అమ్మవారికి ఈ పద్యంలో చెప్పింది రాంగ్ గా అనుకోవడానికి లేదు, అందుకని క్లారిఫికేషన్ అనమాట. మనకి 16 మంది మంత్రిని శక్తులు అందరూ శ్యామల స్వరూపాలే ఉన్నారు. వీటిలో ముఖ్యమైన అంటే ప్రధాన మంత్రి ఉంటారు కదా, అన్ని మంత్రుల్లోకి కూడా మళ్ళీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇది శ్యామల అమ్మవారు అనమాట. సంగీత యోగిని, శ్యామల అని చెప్పుకున్నాం కదా, ఆ మూడో రూపం శ్యామల అనేది ప్రధాన మంత్రిని స్వరూపం. సో అందుకే మనకి కాళిదాసు ఇచ్చిన ఈ అమ్మవారిని చూడంగానే ఇచ్చిన దండకాన్ని శ్యామల దండకం అని అన్నారు కదా. ఎన్ని పేర్లు ఉన్నా కూడా శ్యామల దండకం అని అన్నారు. ధ్యాన శ్లోకం అమ్మవారిది. మాతంగీం మోహనాంగీం మధుమద ముదితాం ఘూర్ణమానాక్షి యుగ్మాం విద్యుత్ వక్త్రాం కదంబ ప్రసవ పరిలసత్ వేణికామాత్తవీర్ణాం బింబోష్ఠీం రక్తవస్త్రాం మృగమద తిలకాం ఇందురేఖావతంసాం కర్ణోద్యత్ శంఖపత్రాం కఠిన కుచభరాం నౌమితాం శ్యామలాంబాం అని నమస్కారం చేసుకుంటున్నాం. శ్యామల అంబ, అమ్మ శ్యామల అంబ. ఈ అమ్మవారిది ఉపాసన చేసేటప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ఒక్కొక్క అంటే మనం లలిత అమ్మవారి ఉపాసన చేసినా ఎన్ని మంత్రాలు ఉన్నాయో ఉంటాయి కదా. ఇట్స్ నాట్ లైక్ 1 మంత్రం అట్లా ఉండదు. అలాగే ఈ శ్యామల విద్య ఇది మొత్తం ఎలా అయితే శ్రీ విద్య అంటే ఆ లలిత రాజరాజేశ్వరి ఉపాసనతో ఉందో అలాగే ఒక శ్యామల విద్య అనేది ఉంటుంది. అందులో ఆ మంత్రశాస్త్రంలో 7 రకాల మంత్రాలు చెప్పబడ్డాయి. మనం ఇవి కొన్ని పేర్లు విని ఉంటాము. రాజశ్యామల, హసంతి శ్యామల, శుకశ్యామల, శారికా శ్యామల, వీణా శ్యామల, వేణుశ్యామల, లఘుశ్యామల. కొన్ని పేర్లు అక్కడ ఇక్కడ విని ఉంటాం మనం ప్రయోగం, బట్ మనకు అంతకన్నా డీటెయిల్ తెలియదు. కానీ ఇన్ని రకాల మంత్ర శాస్త్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం అదే అమ్మవారిని చెప్పాం కదా, ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేటప్పుడు దానికి తగ్గ యంత్రము మంత్రము అన్ని మారిపోతాయి. ఇప్పుడు లలిత అమ్మవారే మరి మంత్రిని శ్యామల అన్నప్పుడు ఒకటి, నెక్స్ట్ వారాహి అన్నప్పుడు ఒకటి, దాని నామం మారిపోయింది, మంత్రం మారిపోయింది, యంత్రం మారిపోయింది, బీజాక్షరాలు మారిపోతూ ఉంటాయి. ఆ కాంబినేషన్ వల్లనే కదా శక్తి అనేది ఒకటి వచ్చేది. ఈ శక్తి రావడానికి ఈ సెట్ ఆఫ్ బీజాక్షరాలు. సో అలాగా మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇన్ని రకాలు ఉంటాయి. సో మనకి అదంతా అవసరం లేదు, బట్ జస్ట్ ఉన్నాయి అని తెలుసుకుంటే చాలు మనకి. సో మనము అమ్మవారి ఇది 7 పర్వాలు, సప్త పర్వాణి అని చెప్పుకున్నాం కదా. అది ఎలా ఉంటుంది అని అంటే బిందుత్రి పంచనాగాశ్రం షోడశాష్ట దళాన్వితం ధరా రేఖా సమోపేతం యంత్రం శ్యామలాన్వయం. సో ఆ సప్త పర్వాణి అని చెప్పుకున్న మన యంత్రంలో 7 ఆవరణలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా.
ఈ 7 ఆవరణలో అలా చెప్తారు. ఈ కింద భాగంలో లక్ష్మీ, సరస్వతి, శంఖనిధి, పద్మనిధి అలా ఉన్నాయి. వీరిపైన గణపతి, క్షేత్రపాలకుడు, దుర్గాదేవి, వటుక దేవతలు వీళ్ళందరూ ఉంటారట. ఆ తర్వాత ఆ ప్రథమ ఆవరణ అంటే భూపురం దగ్గర స్టార్ట్ చేస్తే, మళ్ళీ ఇవన్నీ పేర్లు చదువుకుంటుంటాను, హాయిగా జస్ట్ లిజన్, విన్నా కూడా మంచిదే కనుక. ఆ ప్రథమ ఆవరణలో గేయ చక్రంలో మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగిక, మహతి అనే దేవతలు ఉంటారు. వీళ్ళందరూ ఎర్రగా రక్తవర్ణంతో మెరిసిపోతూ ధనుర్ధారులై ఉంటారట. తర్వాత భూపురం దాటాక ఇక్కడ అష్టదళ పద్మం, అందులో అష్టభైరవులు ఉంటారు. ఆ అష్టభైరవుల నామాలు అసితాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధోన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, కంకాళ భైరవ, సంహార భైరవ. వీళ్ళు మనకి అష్టభైరవులు. అది దాటి తృతీయ ఆవరణలోకి వస్తే అక్కడ షోడశదళ పద్మం ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ రక్తవర్ణంతో ప్రకాశిస్తున్న 16 మంది శక్తులు ఉంటారట. ఆ శక్తుల నామాలు ఏంటంటే వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, పుష్టి, ప్రమధనుశ్వాసిని, వీచి, విద్యున్మాలిని, సురానంద, నాగబద్ధిక. ఇవి 16 శక్తుల నామాలు. ఆ తర్వాత అది దాటుకొని చతుర్థావరణలోకి వెళ్తే అక్కడ అష్టకోణం ఉంటుంది. మళ్ళీ అంటే 8 ఈ కోణాలు ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా 16 శక్తులు ఉన్నారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. వాళ్ళతో పాటు లక్ష్మి, సరస్వతి, రతి, ప్రీతి, కీర్తి, శాంతి, తుష్టి, పుష్టి. వీళ్ళందరూ ఇప్పుడు మనం ఇలా పేర్లుగా చెప్పుకుంటున్నాం. వీటిని యాక్చువల్లీ మనం డీకోడ్ చేస్తే ఇవన్నీ శక్తులు అన్నమాట. ఒక్కొక్క శక్తులు ఉంటాయి. ఆ శక్తికి పర్సానిఫికేషన్ చేస్తే ఆ దేవతలుగా చెప్తూ ఉంటాము. సో ఎంత పొటెన్సీ మనకి ఆ శ్రీచక్రంలో నవ ఆవరణలో ఉన్న దేవతల్లో ఉందో ఇది కూడా చూస్తున్నాం కదా. అలాగే ఒక్కొక్క ఆవరణలో అంత శక్తి ఉందన్నమాట. శక్తిమయం ఇవన్నీ. అందుకే మనకి ఏం తెలుసుకోవాలంటే నువ్వు ఏ దేవతను పట్టుకున్నా చరమం అనేది, ఆ పరమపదం అనేది ఒకటే. సో అది మనం తెలుసుకోవడానికి. సో పంచమావరణ అక్కడికి వెళ్తే పంచకోణాలు ఉన్నాయి. ఇక్కడ పంచ బాణాలు శక్తి రూపాలు ధరించి ఉన్నాయట. ద్రావిణి, బంధిని, ఉన్మాదిని, శోషిని, మోహిని. ఇవి 5 బాణ శక్తులు. ఓకే. తర్వాత షష్టావరణ అక్కడ త్రికోణం. అక్కడ నల్లగా మెరిసిపోతూ ఉన్నారట. నల్లటి దేహాలు, చీకటి అంత నలుపుగా ఉన్నారట. 3 శక్తులు. అవి రతి, ప్రీతి, మనోజయ. అవన్నీ దాటుకుని లాస్ట్ సప్తమావరణలోకి వెళ్తే అక్కడ బిందువు, అక్కడ శ్యామలాదేవి ఉందట. సో ఈ ఆవరణలో మళ్ళీ అంటే శ్యామలాదేవి ఉందంటే ఒక్కతే ఉంది కదా. అమ్మ ఎక్కడున్నా పరివారంతో ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు శక్తులందరూ వివిధ రకాల ఆయుధాలు ధరించున్నారట. వజ్రము, శక్తి, కాలదండం, ఖడ్గం, పాశం, ధ్వజం, గద, త్రిశూలం, దర్భాస్త్రం, చక్రం. ఆయుధాలు ఎప్పుడు మనకి అష్యూరెన్స్ ఇస్తాయి. అంటే నీకు ఏ ఆపద వచ్చినా దానికి ఏ ఆయుధంతో పడితే అవుతుందో అవి అమ్మవారి దగ్గర ఉన్నాయి. సో షీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఫ్రమ్ ఎనీ కైండ్స్ ఆఫ్ మిజరీస్ అన్నమాట లైఫ్ లో. సో అది చెప్పడం కోసం ఆయుధం పట్టుకుంటారు. అంతేగాని ఆయుధం పట్టుకున్న ప్రతి దేవత ఉగ్రము కాదు, ఆయుధం లేని దేవత కాపాడలేదు అని కాదు. ఓకే. మనకి ఇది చండీ సప్తశతిలో చెప్పుకుంటాం. బ్రహ్మాణి అమ్మవారు ఉంది. ఆవిడ చక్కగా మంత్రజలం చల్లుతూ ఉంది. అంతే. ఆవిడ చక్కగా హంస మీద కూర్చుని అసలు అందరూ పోతూ ఉన్నారు. అంటే ఏంటి, అదేదో భీకర యుద్ధం ఏం జరగలే. హాయిగా కూర్చుని నీళ్లు చల్లుతూ ఉంటే అంటే మంత్రశక్తి అన్నమాట. సో అందుకని ఎవరికి ఎప్పుడు ఏ శక్తి అవసరమో అది అమ్మవారు ఇవ్వగలుగుతుంది. బట్ ఆయుధాలు కూడా మనల్ని కాపాడటానికి ఉన్నాయి అని తెలుసుకుంటే చాలు. సో ఇప్పుడు మళ్ళీ దీన్నే తీసుకుంటే ఇది చక్రరాజరథం నుండే వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఆ శ్రీచక్రంలో మళ్ళీ త్రికోణం ఏదైతే ఉందో దాన్నే గేయ చక్రం అని కూడా అంటారు. అంటే వెన్ దిస్ గోస్ బ్యాక్ ఇన్ టు దట్, ఆ త్రికోణంలో మనం ఊహించుకోవచ్చు ఇక్కడ ఉంది గేయ చక్రం అనేది మనం రిలేట్ చేసుకోవచ్చు. సో అది ఇప్పుడు సూర్యమండలాన్ని చేరతారు కొంతమంది. ఇప్పుడు అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అని అనుకుంటే నిజంగా మనం చాలా పుణ్యాలు చేసినప్పుడు ఏమవుతుంది, దేవతా లోకాలు లభిస్తూ ఉంటాయి కదా మనకి. అలాగా సూర్యమండలానికి చేరుకోగలిగిన
ఎవరైతే యోగినులు ఉంటారో అందరూ అక్కడ ఆ అమ్మవారిని పూజించుకుంటూ అక్కడ ఉంటూ ఉంటారట. చివరికి అమ్మని చేస్తారు. ఆ లోకాలకి మనం వెళ్ళగలిగితే ఆ దేవతా లోకాలకి తిరిగి రాము. మళ్ళీ స్వర్గానికో అలాంటి వాటికి వెళ్ళామనుకో తిరిగి వచ్చేస్తాం. అది ఇట్స్ లైక్ యూ గో విత్ సర్టన్ బ్యాంక్ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ అయిపోయింగానే మళ్ళీ వచ్చేస్తాం బ్యాక్. అలా కాదు, ఇలాంటి దేవతా లోకాలకి ఏదైనా చేరుకున్నామంటే ఇంక అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తాం తప్పితే తిరిగి వచ్చేది ఉండదన్నమాట. సో ఇట్లాగా చెప్పుకున్నాం. ఈ అమ్మవారు కూడా మొత్తం పెద్ద సైన్యంతో వచ్చింది. ఈ అమ్మ ప్రతాపాలు అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇంకో రథం వచ్చిందని చెప్పుకున్నాం కదా. గిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత. మళ్ళీ ఇవన్నీ చెప్పాను కదా, ఈ నామాలన్నీ షోడశాక్షరాలు, ఎక్కడ బ్రేక్ లేదు, మొత్తం ఒకటే. ఎందుకంటే ఇదేం చెప్తోంది ఇక్కడ, కిరిర్ వరాహ అంటారు సంస్కృతంలో. అంటే కిరి అంటే వరాహం. ఓకే, సో ఆ వరాహం అనే చక్రాన్ని అధిరోహించి గిరి చక్ర రథారూఢ దండనాథ, ఇక్కడ అమ్మవారి పేరేం చెప్పారు, దండనాథ పురస్కృత అంటే సేవింపబడుతోంది. మళ్ళీ అందరు ముందుండి, చుట్టూ ఉండి, పక్కనుండి, పైనుండి, మొత్తానికి ఈ అమ్మవారు కూడా తన సైన్యంతో వచ్చింది. అది సో దండనాథ అంటే వారాహి అమ్మవారు. దండనాథ అని ఎందుకన్నారంటే ఒక దండాన్ని ధరించి ఉంటుంది అమ్మవారు ఎప్పుడు. ఆ దండంతో వేసి కొట్టడము ఉంటుంది, దానికి ఆ దండంతో కాపాడటం. ఇప్పుడు అదే దండం ఒక కర్ర తీసుకుని వెళ్ళి ఒక పోలీస్ చేతిలో పెడితే మనకి ఒక ధైర్యం, ఓకే వాళ్ళ చేతిలో లాఠీ ఉంది మనల్ని కాపాడతారు ఏమైనా వస్తాయని. అదే లాఠీ తీసుకెళ్ళి ఒక దొంగ చేతిలో పెడితే బాబాయ్ వీడు మనల్ని కొడతాడని భయం వేస్తుంది. అక్కడ దండం ఒకటే, పట్టుకున్న వాళ్ళని బట్టి దాని నిండి మనం ఎక్స్పెక్ట్ చేసేది మారుతుంది. అలాగా ఇక్కడ అమ్మవారు ఒక దండాన్ని పట్టుకుంది అని అంటే అది డెఫినెట్ గా మనల్ని అనుగ్రహించడానికే. నిజంగా మనకు దెబ్బ పడితే ఇందాక చెప్పాను కదా, యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్, యు నీడ్ ఎ డీవియేషన్ అన్నప్పుడు ఒక్కటి ఇస్తుంది. అది కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహం అని తీసుకోగలగాలి మనం. ఈ గిరిచక్రం అనేది గిరిచక్ర రథేంద్రస్య పంచ పర్వ సమాశ్రయాః దేవతాశ్చ శృణు ప్రాజ్ఞ నామాని శృణుత్వాంజయః. ఏం చెప్తున్నారంటే ఇక్కడ పంచపర్వాలు. ఇందాక ఎలా అయితే గేయ చక్రంలో సప్త పర్వాలు, శ్రీచక్రంలో నవ పర్వాలు, ఇక్కడ వచ్చేటప్పటికి పంచ పర్వాలతోటి ఉందట ఈ రథం. అంటే 5 ఆవరణలు ఉన్న చక్రంలో ఉంది అమ్మవారు అని. సో ఇందులో మళ్ళీ అనేక రకమైన వారాహి దేవతలు ఉంటారు. వారాహి అన్న, దండనాథ అన్న, వార్తాళి అన్న అన్ని ఈ అమ్మవారి అన్నమాట. సో వారాహి ఒక శక్తి ఉందంటే అలాంటి శక్తులు చాలా ఉంటాయి. అలాగే వారాహి శక్తులు చాలా మంది ఉన్నారు దేవతలు. వీళ్ళందరికీ మూల దేవత మహావారాహి అని అనుకున్నాం. ఈ అమ్మవారు ఏం పట్టుకుంటుంది అంటే, ఇప్పుడు మీరు అంటే విని ఉంటే లేదా గమనించి ఉంటే వారాహి అనగానే ఒక ఉగ్ర రూపము అలా అనుకుంటారు. ఇప్పుడు కాశీలో కూడా మనకి అంటే మొత్తం సంచారం చేస్తూ ఉంటుంది, రాత్రి అమ్మవారు పడుకుంటుంది, పూర్తిగా చూడనివ్వరు ఎందుకంటే ఉగ్ర స్వరూపం అని అంటారు, అలా అంతా ఉంటుంది. కానీ అసలు వారాహి తత్వం తెలుసుకోండి, అప్పుడు మనకి అసలు అలా అనిపించదు. అసలు అమ్మవారు నిజంగా ఉగ్రంగా ఉంది అని అంటే కూడా దట్ ఫర్ సమ్ బెనిఫిట్ తప్పితే అమ్మ అంటే ఎప్పుడు కారుణ్యమే. అసలు ఉగ్రం అనేది అది అవసరానికి కొంచెం తప్పదు కనుక చూపిస్తుంది తప్పితే అమ్మ స్వాభావికంగా ఎప్పుడు కారుణ్యం తప్పితే ఇంకో క్రోధం అనేది అమ్మవారి స్వభావం కాదు. అవసరమైతే తీస్తుంది. ఓకే, కొన్నిసార్లు అదే మందు. ఈ వారాహి స్వరూపము ఎలా ఉంటుందంటే ముసలము హలము పట్టుకుని ఉంటుంది చేతిలో. అవి ఆవిడ ఆయుధాలు. అవేమన్నా ఆయుధాల అంటే ఏంటి, రోకలి నాగలి. నాగలితోటి పంట కోస్తాము, రోకలితోటి వడ్లు దంచుకొని భోజనం చేస్తామంటే ఏం చెప్తోంది అమ్మ, పంట ఫుడ్ గురించి చెప్తోంది. అన్నపూర్ణ స్వరూపం అన్నమాట అమ్మవారు, విచ్ వి ఫెయిల్ టు సీ. నాకు అదే అనిపిస్తుంది ఎప్పుడు మనం అంటే ఉగ్ర రూపం అని ఎప్పుడు అనుకోకూడదు. అన్నప్రదాయని, భూమిని ఇది చేసే శక్తి అన్నమాట అమ్మవారు. సో వారాహి అంటే గుర్తుంచుకోవాలి మనం, అన్నపూర్ణ స్వరూపం. మనకి అన్నం ఇచ్చి పుష్టిని ఇచ్చే తల్లి. మనకి నిజంగా అన్నం తినగలిగి అది తిని మనకి శక్తి వచ్చి దాన్ని అరిగించుకోగలుగుతున్నాము అని అంటే వీఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ ఇన్ లైఫ్. అసలు అంతకు మించి ఇంకేమీ లేదు. అలాంటి ఇది అన్నమాట అమ్మవారు, మనకి అలాంటి పుష్టిని ఇవ్వగలిగే అమ్మవారు. సో ఇప్పుడు పుష్టి మనం ఇందాకటి ఇలా ఈ స్టోరీ సీక్వెన్స్ లోకి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అమ్మవారు సంకల్పించుకుంది యుద్ధం చేయాలి, భండాసురుడితో వచ్చింది.
సో ఇమీడియట్ గా ఏం కావాలి, గజసేన కావాలి, అశ్వసేన కావాలి, వచ్చేసాయి. నెక్స్ట్ ఏం కావాలి, స్ట్రాటజీ కావాలి, బుద్ధిశక్తి. సో శ్యామలాంబ వచ్చింది. ఇప్పుడు బుద్ధిశక్తి ఉంటే సరిపోదు, సైన్యం ఉంటే సరిపోదు, వాళ్ళకి ఫుల్ శక్తి ఉండాలి. ఆ పుష్టితనం ఉంటేనే ఒక ఫిజికల్ గా మనం ఒక కార్యాన్ని సాధించగలుగుతాం. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ అమ్మవారు ఆ స్పేస్ ని ఫిల్ చేయడానికి వచ్చిందనమాట. సో అందరికీ శారీరకమైన శక్తిని పుష్టిని ఇచ్చే క్రియాశక్తి స్వరూపం వారాహి అమ్మవారు. సో జ్ఞానశక్తి అమ్మవారి సంకల్పం నుంచి, అంటే లలితాదేవి సంకల్పం నుంచి ఇచ్ఛాశక్తి వచ్చింది. దాని నుండి ఏమొచ్చాయి, శ్యామల అమ్మవారు వచ్చింది జ్ఞానశక్తి, వారాహి అమ్మవారు వచ్చింది క్రియాశక్తి. అది ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అని అంటే అదనమాట తత్వం, అది అమ్మవారు. సో అది లలితా పరా భట్టారిక అంటే ఆ అమ్మవారు అనమాట, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి నమో నమః అని. సో మనం ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకం అందరికీ తెలుసు కదా, భజే శ్రీచక్ర మధ్యస్థం దక్షిణోత్తర యోస్తదా శ్యామ వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. సో అమ్మ ఎప్పుడున్నా కూడా అమ్మకి ఇరుపక్కల శ్యామ అంటే శ్యామలాదేవి, వార్తాళి అంటే ఈ వారాహిదేవి, ఇద్దరు అంటే అదే మంత్రిని దండనాథ, ఇద్దరు అమ్మవారికి ఇరుపక్కల ఉంటారు అని మనం ధ్యానిస్తాం. శ్రీచక్రంలోనే ధ్యానిస్తాం. వేరే మనం శ్రీచక్రం పెట్టుకునే సింబాలిక్ ఇక్కడ ఒక గే చక్రము కిరి చక్రము అంత అవసరం లేదు. చెప్పాను కదా, మనకి ద మోర్ మన అసలు ఈ సూక్ష్మం నుంచి స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అందుకే పూజలో కూడా దయచేసి జాగ్రత్తగా ఉండాల్సింది విషయం మనందరం ఏంటంటే, పెంచేసుకోవద్దు. మనం ద ఐడియల్ ఈస్ అమ్మవారి స్వరూపాన్ని విగ్రహాన్ని పూజ చేస్తున్నాం. విగ్రహం నుంచి శ్రీచక్రానికి రండి. ఆ శ్రీచక్రం నుండి యంత్రం మంత్రం ఇంకా సూక్ష్మం అయిపోవాలి. ఆ తర్వాత ఇంకా మన ఉపాసన ఎంత సూక్ష్మం అయిపోవాలంటే, ఓకే ఈ శ్రీచక్రం కూడా అయిపోయింది, విశ్వచక్రంలో అమ్మవారు ఉంది నడిపిస్తోంది, అది చూడగలగాలి, అందరిలో అమ్మవారిని చూడగలగాలి. ప్రోగ్రెసింగ్ అంటే అలా ఉంటుంది. సూక్ష్మాన్ని పట్టుకోగలిగే దిశగా మనం ప్రయాణించాలి తప్పితే, ఇప్పుడు మనం ఇది విన్నాము, సో మన ఇంట్లో శ్రీచక్రం ఉంది, మనం గే చక్రం తెచ్చి పెట్టుకోవాలి, కిరి చక్రం తెచ్చి ఎప్పటికీ అంత ఉంటుంది. అలాగా నువ్వు అలా డివైడ్ చేస్తూ అందుకోలేము. ఫస్ట్ థింగ్, అందుకున్నా వి కాంట్ జస్టిఫై ఎనీ ఆఫ్ దోస్ ఉపాసనాస్ అనమాట. అందుకని హాయిగా ఆ శ్రీచక్రంలోనే వీళ్ళంతా ఉన్నారు అని ఆ జ్ఞానం పెట్టుకోవచ్చు. శ్రీచక్రంలోనే అన్ని శక్తులు ఉన్నాయి అనే దీంతో, లేకపోతే అమ్మవారిలోనే శ్రీచక్రమే ఉండక్కర్లే, ఈ నేను ఉపాసిస్తున్న ఈ అమ్మవారిలోనే అన్ని ఉన్నాయి అని దండం పెట్టుకుంటే చాలు. సో ఈ అమ్మవారి ధ్యాన శ్లోకం ఒకటి చెప్పుకుందాం. రక్తాం భుజే ప్రేతవరాసనస్థాం మర్దో రుకామాద్ భటికాసనస్థాం దంష్ట్రోల్లసత్పోత్రిముఖారవిందాం కోటీర సంచిన్న హిమాంశురేఖాం హలం కపాలం దధతీం కరాభ్యాం వాయేతరాభ్యాం ముసలేష్టదౌ చ రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళకర్ణభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం. సో ఇక్కడ చూసారు కదా, హలం చెప్పారు, కపాలం ఇంకా చెప్పారు, ముసలము అవి ఇంకా ఏవో అన్ని పట్టుకుని ఉంది. అమ్మవారు కూడా చక్కగా త్రినేత్రం, ఓకే, సమస్త ఆభరణాలు అలంకరించుకొని చాలా అందంగా. వారాహి అమ్మవారు నిజంగా చాలా అందంగా ఉంటుంది. మనము చూడాలి కొన్ని పిక్చర్స్. అసలు అంటే ఎవరికైనా చెప్తే ఊహించుకోవటం ఎంత కష్టం కదా. ఒక వరాహంతో ఉన్న ముఖం ఉండి అందంగా ఉంటుంది అని అంటే అసలు ఎలా ఉంటుంది. కొన్ని వారాహి అమ్మవారి పిక్చర్స్ కొంతమంది డ్రా చేసినవి అయితే అసలు ఎంత బాగుంటుందో. అందం అంటే అదనమాట. అలా అమ్మ కట్టి పడేస్తుంది ఏ రూపంలో ఉన్నా. అది అమ్మవారు. ఓకే, సో కిరిచక్రంకి ఎలా చెప్పారంటే, బింద్వాష్టాస్త్రం భుజంగాబ్జం కళాచ్ఛదం ధరాన్వితం వారాహి దేవతా యంత్రం సర్వకృత్య నిబర్హణం. సో 5 ఆవరణలు ఉన్నాయి. అవి ఏంటి అనంటే, బిందువు, అష్టకోణం, అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, భూపురం, 5 ఆవరణలు ఉన్నాయన్నమాట. సో ఈ 5 ఆవరణలో ఏ దేవతలు ఉన్నారో ఒక క్విక్ గా చెప్పేసుకున్నాము. ఫస్ట్ ప్రథమావరణ భూపురంలో వార్తావళి మొదలగు దేవతలు అని చెప్పారు. సో నాకు కూడా ఫుల్ లిస్ట్ దొరకలేదు. సో ఎంతో మంది దేవతా శక్తులు ఉన్నాయి అని దండం పెట్టుకుంటే చాలు.
తర్వాత ద్వితీయ ఆవరణలో షోడశ దళ పద్మం ఉంది. అక్కడ మళ్ళీ ఇందాకట్లాగా 2 వరుసల్లో ఉన్నారు దేవతలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, మాహేంద్రి, చాముండి. తర్వాత యాకిని, రాకిని, లాకిని, కాకిని, శాకిని, హాకిని. అగైన్ ఇలాంటి పేర్లు వింటే వి క్విక్లీ జంప్ ఇంటే ఇదేదో పిశాచాల పేర్ల టైప్ లో అలా అనిపిస్తుంది. అస్సలు కానే కాదు, ఇంకా ముందుకెళ్తే అసలు వస్తాయి మనకి. ఐ లవ్ దోస్ సెట్ ఆఫ్ నామాలు, ఐ కాంట్ వెయిట్. బట్ అప్పుడు చెప్పుకుందాం అసలు, అంటే పేరు మనకి కొన్ని వీఆర్ రాంగ్లీ ట్యూన్డ్ అంతే. అవి వింటే అలా అవి గుర్తొస్తాయి, శాకిని ఢాకిని అని కదా, అవి కాదు. ఇవన్నీ దేవతా శక్తులు అనమాట. ఓకే, సో వీళ్ళందరూ ద్వితీయ ఆవరణలో ఉన్నారనమాట. తర్వాత తృతీయ ఆవరణలో అష్టదళ పద్మం ఉంది. అక్కడ అంధిని, బంధిని, జృంభిని, మోహిని, స్తంభిని ఈ దేవతలు ఉన్నారు. అది దాటుకుని చతుర్థ ఆవరణలోకి వెళ్తే జంభిని, మోహిని, స్తంభిని అనే శక్తులు. మళ్ళీ వీళ్ళు కూడా ముసల హల ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. అగైన్ మీకు అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది కదా నేమ్స్ రిపీట్ అవుతుంటాయని. చాలా నేమ్స్ రిపీట్ అవుతాయి, బీ అష్యూర్డ్. చాలా నేమ్స్ రిపీట్ అవుతాయి. అండ్ ఎందుకు ఏంటి మరి నాకు తెలీదు. అంటే ఒకటే ఆవరణలో డిఫరెంట్ ఉండొచ్చు, అంటే అది డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటే కానీ తెలియనివి. సో ఐ డోంట్ వాంట్ టు సే సంథింగ్ దట్ ఐ డోంట్ నో. బట్ వాట్ ఐ బిలీవ్ ఈస్ ఉత్తిగా చెప్పరేది చెప్పారనంటే ఇలాంటి దేవతలు ఎంతమంది ఉన్నారో, శిరీష అనే పేరు గల వాళ్ళు ఎంతమంది ఉన్నారో టైప్ లో ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శక్తి ఉండొచ్చు. సో విల్ లీవ్ ఇట్ దేర్ అనమాట. సో ఇవన్నీ దాటుకుని వెళ్తే మళ్ళీ బిందువు దగ్గర అసలు ఈ అమ్మవారు కూడా మామూలుగా మనకి ఇక్కడ చెప్పటం అయితే నల్లగా మెరుస్తూ కారు మేఘంలో, ఆ నలుపులో ఎంత అందమో కోరలతోటి ఈ దండిని అని పిలువబడే ఈ వారాహి అమ్మవారు బిందువు దగ్గర ఉంటుందన్నమాట. సో దండిని అన్న, దండనాథ అన్న, వార్తాళి అన్న, వారాహి అన్న అన్ని ఒకటే అమ్మవారు. ఈ అమ్మవారు సైన్యాధ్యక్షురాలు. నాకు చెప్పుకున్నాం అన్నపూర్ణ స్వరూపం, పుష్టినిస్తుంది, క్రియాశక్తి స్వరూపం అని. సైన్యాధ్యక్షురాలు. సో మనకి మంత్రిని అంటే స్ట్రాటజీ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. ఆ ఎగ్జిక్యూట్ చేసే శక్తి దండిని, ఈ వారాహి అమ్మవారు అనమాట. సో ఈ సైన్యానికి చక్కగా, సైన్యానికి ఏం చేస్తుంది అమ్మ, మంచిగా పుష్టిగా పెడుతుంది, అంతా చేస్తుంది, చెయ్యాలి. ఎవరన్నా ఏదైనా అటు ఇటు చేయకపోతే దండనాథ అక్కడ ఉపయోగిస్తుంది అనమాట, దండం, టు పుట్ దెమ్ ఆన్ ఆర్డర్. సో అలా దండంతో శాసిస్తూ మొత్తం సైన్యాలన్నింటినీ నడుపుతుంది అనమాట. సో ఇలా ఇందాక ఎలా అయితే మనం మంత్రినిలు, ఈ మనం చెప్పుకున్న శ్యామల అమ్మవారు ముఖ్యురాలు కాకుండా 16 మంది మంత్రులు ఉన్నారు మొత్తం అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఈ లలిత అమ్మవారికి 12 మంది సేనాధ్యక్షురాలు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎవరనంటే పేర్లు పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాళి, మహాసేనాని, ఆజ్ఞా చక్రేశ్వరి, అలిందిని. ఇవన్నమాట నామాలు. సో అందులో ఇందాక ఎలా అయితే మంత్రినిలో శ్యామల ముఖ్యురాలని చెప్పుకున్నామో ఇందులో ముఖ్య సేనాని వారాహి, అందుకని ఆ నామం అనమాట. సో చూసారా, ఇందులో వార్తాళి అవి పంచమి అని కూడా ఉంది ఈ అమ్మవారికి. సో చాలా అలా ఎప్పుడైనా ఇలా లలిత అమ్మవారి గురించి చెప్తూ సడన్ గా ఈ నేమ్ యూజ్ చేస్తే దట్స్ బికాస్ ఇంతమంది ఉన్నారు సైన్యాధ్యక్షురాలు, మేబీ అప్పుడు ఆవిడ ఉన్నారు పక్కన, అలా అనుకోవాలి మనం అంతే. సో అలాగే ఎలా అయితే ఇందాక మనం చెప్పుకున్న శ్యామల అమ్మవారికి ఆవిడ మంత్ర ఉపాసనలో ఇన్ని రకాలు ఉన్నాయని, అలాగా వారాహి ఉపాసనలో మళ్ళీ 5 మంత్రాలు ముఖ్యంగా చెప్పబడ్డాయి. బృహద్వారాహి, లఘు వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి, కిరాత వారాహి. ఇవి 5 అనమాట. అప్పుడు సో ఇక్కడ జస్ట్ వన్ థింగ్ నాకు అనిపించేది ఏంటి అనంటే, ఇప్పుడు తాంత్రికం అనగానే కూడా మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. తంత్రం అంటే ఇట్స్ లైక్ టెక్నాలజీ లాగా అనమాట. మనకి పాలిటెక్నిక్ అని అంటాం స్కూల్లో, అదే అంటే ఏంటి అక్కడ క్షుద్ర విద్యలు నేర్పించారు కదా. సో ఆ టెక్నాలజీ అది తంత్రం అంటారు. తెలుగులో ఆలోచిస్తున్నాను పేరు వస్తుందా అని, బట్ యా ఎనీవేస్ ఇలాంటి నేర్పించే సంస్థల్ని తాంత్రిక ఇది అని కూడా అంటారు. బట్ దట్ డజంట్ మీన్, నేను గుర్తొస్తే మళ్ళీ చెప్తాను, బట్ దట్ డజంట్ మీన్ దట్ తంత్రం ఈజ్ ఎనీథింగ్ నెగిటివ్ అని. కాకపోతే నువ్వు ఎటువంటి ప్రయోగాన్ని ఆశించి ఎలా చేస్తున్నావు అనే దాన్ని బట్టి, దాని యూసేజ్ ని బట్టి దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్
థింగ్స్ దట్ కెన్ బి యూస్డ్ ఫర్ రాంగ్ పర్పసెస్, లేకపోతే క్షుద్రంగా చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని వామాచారం అంటారు. అది మనకు అవసరం లేదు. వాళ్ళకి అమ్మవారి తీవ్ర దేవత కావచ్చు. మనలాంటి మామూలు వాళ్ళు, మనకు అలాంటి ఆలోచనలు ఏం లేవు, ఇంకొకళ్ళ గురించి వాళ్ళేదో అయిపోవాలి అని మనం ఎప్పుడు దండం పెట్టుకోం కనుక మనకెప్పుడు అమ్మ కారుణ్యమూర్తి చక్కగా ప్రశాంతంగా ఉండే వారాహి అమ్మవారినే మనం ధ్యానించుకోవచ్చు. వారాహి దేవి నమో నమః. సో నెక్స్ట్ నామానికి వెళ్దాము. జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా. ఇది ఎవరైనా సరే వహ్ని అని చెప్తుంటే కనుక ప్లీజ్ కరెక్ట్. అది చాలా మంది వహ్ని అని చదువుతారు, ప్రింట్ లో అలా ఉంటుంది, అది రాస్తాం కనుక. బట్ ఇది వన్ హి అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, సంస్కృత పదం. సో జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగాయే నమః. మళ్ళీ మొత్తం ఒకటే నామం, షోడశాక్షరి. ఇక్కడ జ్వాలామాలినిక అని అంటే జ్వాలామాలిని అనే పేరు గల ఒక దేవత. ఆ దేవత ఎక్కడుంది? మన నిత్య దేవతలు అని చెప్పుకుంటాం, అంటే తిథి దేవతలు అనమాట. నిత్య తిథులకి ఒక్కొక్క దేవత ఉంది. అసలు ఇవన్నీ ఎవరిదో కల్పన అని అనుకుంటే, అబ్బా ఎవరు ఆలోచించి ప్రతి అంటే ఫేజ్ ఆఫ్ మూన్ కి ఒక పేరు పెట్టాలని ఎవరికి అనిపించింది? ఆ శక్తిని బట్టి పెట్టారని అనుకున్నా కూడా అపురూపమే. అదేమి కాదని మనకు తెలిసి ఇట్స్ ఆల్ బియాండ్ అస్, మనం క్యాచ్ చేయగలగలేము, కానీ అంత డీప్ మీనింగ్ ఉంది వీటిలో. బట్ ఆ జ్వాలామాలిని అనే అమ్మవారి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, ఈ జ్వాలామాలిని నేను తర్వాత ఒకసారి నిత్యాదేవతలందరినీ కూడా ఒకసారి తలుచుకున్నాము. బట్ శుక్లపక్షంలో చతుర్దశి నాడు, మళ్ళీ కృష్ణపక్షంలో మొదలు పెడితే విధియ నాడు కి అధిదేవత అయిన దేవత ఈ జ్వాలామాలిని అనమాట. ఈ జ్వాలామాలినిక అంటే జ్వాలామాలిని అనే పేరు గల నిత్యాదేవత చేత ఆక్షిప్త, విడదీస్తే జ్వాలామాలినిక ఆక్షిప్త అంటే జ్వాలామాలినిక క్షిప్త కాదు, ఆక్షిప్త అంటే వెదజల్లపడి ఉంది, అంతా బాగా స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో ఆక్షిప్త వన్హి ప్రాకారం అంటే అగ్నితోటి, ప్రాకారం అంటే గోడ, మనకు తెలిసింది కదా, ఒక గోడలాగా నిర్మించింది ఈ అమ్మవారు, ఆ మధ్యలో ఉంది అని చెప్తున్నారు. సో జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకారానికి మధ్యలో ఉన్న తల్లి అనేది ఈ నామం అనమాట. ఓకే, సో ఈ జ్వాలామాలిని అనే అమ్మవారు అగ్నిదేవుడి కుమార్తెట. ఓకే, సో అప్పుడు మనకి ప్రాకారం కావాలి కదా, అంటే ఒక సైన్యాన్ని లేకపోతే ఇది ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఒక దుర్గం కావాలి మనకి. అది భండాసురుడు వెళ్ళి, ఒక శూన్యక పట్టణం ఉంది, పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, వాళ్ళ సైన్యం అంతా అందులో ఉంది, యుద్ధం చేసే వాళ్ళు వస్తున్నారు, అలా ఉంది. మరి అమ్మవారు జస్ట్ చిదగ్నికుండం నుంచి అలా వచ్చింది, అమ్మవారి నుంచి వీళ్ళందరూ వస్తున్నారు, మరి ప్రాకారం అంటూ ఏం లేదు కదా. సో అప్పుడు అమ్మవారు పిలిచి వత్సే త్వం వన్హి రూపాసి జ్వాలామాలా మయాకృతి త్వయా విధీయతాం రక్ష బలస్యాస్య మహీయసి శతయోజన విస్తారం పరివృత మహీతలం త్రిశత్యోజనమున్నమ్ర జ్వాలా ప్రాకారో తాం వ్రజ. అంటే నువ్వు కట్టు ఈ ప్రాకారాన్ని, ఇంత ఎత్తు ఇంత ఇది ఉండాలి, నువ్వు స్వయం అంటే జ్వాలామాలి మయాకృతి, నా నుండి వచ్చిన దానివే కదా, నీకు పవర్ ఉంది, నువ్వు ఒక జ్వాలతోటి ఒక వన్హి ప్రాకారాన్ని కట్టు మన సైన్యానికి ఇది ప్రొటెక్ట్ చేయడానికి అని అమ్మవారు ఆదేశించింది అనమాట. వత్సే అని పిలిచి చక్కగా ప్రేమగా. ఓకే, సో అలా శక్తిశీలని రక్షించడానికి ఒక 100 యోజనం అంటే కూడా మనం ఊహించుకోలేం, 100 యోజనాల వైశాల్యంతో 30 యోజనాల పొడుగుతోటి ఉండే ఒక వన్హి ప్రాకారాన్ని ఈ అమ్మవారు నిర్మించిందిట. అమ్మవారి ఆజ్ఞ తీసుకుని ఈవిడ నిర్మించింది అనమాట. సో అందులో మధ్యలో ఉంది కనుక అమ్మవారు మధ్యగా అని చెప్పుకున్నాం. సో యూజువల్ గా అగ్నిని దాటడం అనేది ఎవరికైనా అసాధ్యమే కదా, ఎందుకంటే అగ్నితోటి సంపర్కం జరిగింది అని అంటే అది డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, స్వాహ మొత్తం తీసేసుకుంటుంది అంతే. సో దగ్గరికి చేరినా, దాటడానికి ప్రయత్నించినా మాడి మసైపోతారు ఎవరైనా సరే. సో ఎవరు దాటలేరు, అట్లాంటి ఇచ్చేసింది. ఆ జ్వాలామాలిని అనే అమ్మవారికి కూడా ఒక ధ్యాన శ్లోకం ఉంది. అగ్నిజ్వాలా సమాభాక్షీం నీలవక్త్రాం చతుర్భుజాం నీలనీరద సంకాశాం నీలకేశీం తనూదరీం ఖడ్గం త్రిశూలం బిభ్రాణీం వరాన్ అభయమేవ చ సింహపృష్ఠ సమారూఢాం ధ్యాయేత్ జ్వాలాద్యమాలినీం.
సో అలా ప్రతి శక్తికి వాటి ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చే ఈ ధ్యాన శ్లోకాలు అని అంటే ద్రష్టలు మన ఋషులందరూ వాళ్ళు ఒక మంత్రంని దర్శిస్తే ఇప్పుడు నేను మీకు చాలా చోట్ల ఆర్ ఈవెన్ విత్ ఇన్ దీస్ నేను చెప్పే ఈ ధ్యాన శ్లోకాలు అవన్నీ ఏంటి అని అంటే దేర్ ఆర్ పీపుల్ హూ డిడ్ హోమాలు అనమాట. ఈ అమ్మవారి హోమము లేకపోతే ఇది చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం లేకపోతే ఒక్కొక్క నామం చెప్పి ఆ హోమానికి ఆహుతి చేస్తే వాళ్ళకి దర్శనం అవుతుంది. ఏ అమ్మవారి ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, ఈ నామం చదివితే మనం ఫోర్స్ఫుల్ గా వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్స్ ఇందులో ఈ అమ్మవారి శక్తి ఉంది అని అమ్మవారికి గుర్తుంచుకొని మనం దండం పెట్టుకోవాలి. అంతేకాని మనకి ప్రత్యక్షం అవ్వదు అందులో ఉండే అంతరార్థం ఏంటి అని. కానీ ద్రష్టలు అని ఉంటారు, వాళ్ళకి ఇట్లా నామం చదివితే ఆ అమ్మవారు ఇలా కంటి ముందు వాళ్ళకి కనిపిస్తుంది. అందుకే ఈ ధ్యాన శ్లోకాలు పుట్టుకొచ్చాయి. లేకపోతే ఎవరు చెప్పారు? లలితా సహస్రనామం అని చెప్పి ఊరుకున్నారు వాగ్దేవతలు. తర్వాత ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్రష్టలు కనుక దేవర్ ఏబుల్ టు విజువలైజ్ ఇందులో ఉండే శక్తి ఈ అమ్మవారు ఈ రూపంతో ఉంది, ఈ చీర కట్టుకుంది, లేకపోతే ఇలా మెరిసిపోతుంది, స్కిన్ రంగు ఇలా ఉంది, ఇన్ని చేతులు ఉన్నాయి, ఈ ఆయుధాలు పట్టుకుంది, అదంతా చెప్పారు. ఎందుకు అనంటే వాళ్ళలాగా మనకు ఒక నామం చెప్తే మనకి ఆ అనుభూతి రావట్లేదు కనుక ఒక స్వరూపాన్ని ఇస్తే ధ్యానం చేస్తే పట్టుకోగలమేమో అని చెప్పి మనలాంటి వాళ్ళ కోసం కారుణ్యంతో ఇచ్చిన ధ్యాన శ్లోకాలు అనమాట. ఎప్పుడు ధ్యాన శ్లోకం ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మన దృష్టిని నిలపటానికి మనకు ఒక పట్టు. అలాగా ప్రతి దేవతా శక్తికి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అంత వాంగ్మయం అసలు ఇమాజిన్ మనకి తెలియంది ఎంతో. ఏ రోజైనా మనకి నేను చండీ సప్తశతి నేర్చేసుకున్నాను, లలితా సహస్రనామం నేర్చుకున్నాను, విష్ణు సహస్రనామం నేర్చుకున్నాను, లెక్క పెడుతున్నాము అని అంటే ఇంకా తుచ్చం అనమాట. మనం we don't know anything. అలా ఎవరు మహామహా ఋషులు ఆదిశంకరాచార్యుల వంటి గురువులు లేకపోతే మన దాకా ఇది తీసుకొస్తున్న ఇంత గురువుల భిక్షతోటి ఈ అమ్మవారి అనుగ్రహంతో ఒక్క మాట ఒక శ్లోకమో ఒక ఇదో పలుకుతున్నాము, చెప్పగలుగుతున్నాము, అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతున్నాము. కానీ ఎంత వాంగ్మయం ఉంది అని అంటే అది అసలు మనకి ఊహకు కూడా అందదు అనమాట. సో అది ఎప్పుడు మనం మైండ్ లో పెట్టుకోవాలి. ప్రతిదీ దేవతా శక్తి. ఒకటి అన్నారు అని అంటే అన్నారు కానీ ఉందో లేదో అన్నామంటే ఇంకా మనం వేస్ట్ అనమాట. పూర్తి నమ్మకం శాస్త్ర వచనం మీద, ఋషి వచనం మీద, గురు వచనం మీద పూర్తి నమ్మకం ఉండాలన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ జ్వాలామాలిని అనే అమ్మవారు వచ్చింది, ఈ వన్హి ప్రాకారం కట్టింది అని చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఈ కట్టుకున్నప్పుడు ఈ వన్హి మండలము మనకి ఒక్కసారి ఇందాక పేర్లు చెప్తా అన్నాను కనుక ఒక్కసారి చెప్పేస్తాను. మళ్ళీ ఇంకో నామాల్లో కూడా మళ్ళీ వస్తాయి, నిత్య తిథి దేవతలు వస్తాయి. రోజు చెప్పుకోవటం మనకి చాలా మంచిది. ఎందుకంటే ప్రతి తిథికి ఒక అధిదేవత ఉంది, ప్రతి రోజు ఆ తిథిని బట్టి నడుస్తుంది. మనం పంచాంగం చూసుకుంటాం, మంచి రోజులు చూసుకుంటాము, అవి అయినా కూడా అన్ని మన కంట్రోల్లో ఉండవు కనుక చక్కగా ఒకసారి ఈ నామాలు రోజు చెప్పేసుకుంటూ ఉన్నామంటే వారి అనుగ్రహం ఉందంటే కాలం అనుగ్రహం మన మీద ఉన్నట్లే. కామేశ్వరి, భగమాలిని, నిత్య క్లిన్న, భేరుండ, వన్హివాసిని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. తర్వాత అంటే వన్హివాసిని కూడా ఉంది. మనం ఇంకా నిత్య గురించి చెప్పుకుంటాం. నిత్య పరాక్రమ మాటోప అన్నప్పుడు జ్వాలామాలిని ఇక్కడ ఉంది. సో వీల్ మోస్ట్లీ కవర్ ఈ దేవతలవి. లేకపోయినా కూడా నామాలు చెప్పుకున్నా సరే. సారీ టు పాజ్ ఇన్ బిట్వీన్ స్టాప్ చేశాను. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్హివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. 15 తిథులకి 15 దేవతలు. ఈ తిథులు అన్ని ఏ దేవత నుండి వచ్చాయో అది మహానిత్య అంటే అమ్మవారు అన్నమాట. ఎప్పుడు సదాకళ, ఆ కళ పెరగదు తరగదు. ఓకే, అదే షోడశ కళ అన్న సదాకళ అన్న అంటే మన అమ్మవారి అన్నమాట. ఇంకా ఆ కళలు ఎప్పుడు తరగా. అందుకే అమ్మవారిని షోడశి అంటారు. ఎందుకంటే ఈ 15 కళలు కలిపిన 16వ కళ అమ్మవారు కనుక షోడశి కళ అని కూడా అంటారనమాట. సో అలాగా ఇలా చెప్పేసుకున్నామంటే ఆ శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా పెరుగుతుంది తగ్గుతుంది, బట్ ఈ దేవతలే మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. సో అలా ఈ మళ్ళీ మన కథలోకి వెళ్తే ఇంత పెద్ద ఆవరణ కట్టింది అమ్మవారు.
ఈ ఎలా అయితే ఇప్పుడు ఈ ప్రాకారం ఉంది, ఒక ప్రాకారం ఉంటే దీనికి బయట దీనికి లోపల అనేవి రెండు ఆటోమేటిక్ గా ఫామ్ అవుతాయి కదా. సో ఈ వన్హి ప్రాకారానికి లోపలికి ఉన్నదంతా అంతరావరణ, బయట ఉన్నది బహిరావరణ. ఈ అంతరావరణలో ఎవరున్నారు? మెయిన్ ఇప్పుడు వచ్చిన ఈ అమ్మవార్లు ఇందాక మనం చెప్పుకున్నాము. సో మనం ఎట్లా ఊహించుకోవాలి అని అంటే ధ్యానానికి కూడా పనికొస్తుంది అనమాట. పెద్ద ఇలా వన్హి ప్రాకారం ఉంటే అందులో మనకి ఎవరున్నారు? అమ్మవారు మధ్యలో ఉంది. అలా కుడివైపు శ్యామ, ఎడమవైపు వార్తాలి, అలాగ వాళ్ళిద్దరు ఉన్నారు. ముందు ఏమో అశ్వారూఢ అమ్మవారు, వెనకాతల సంపత్కరి అమ్మవారు ఉన్నారు. అలా ఊహించుకోవాలి. వీళ్ళందరూ అంతరావరణలో ఉన్నారనమాట. బహిరావరణలో మొత్తం ఇంకా అమ్మకి ఎన్నో కోట్ల అక్షోహిణుల సైన్యం వచ్చింది అమ్మ నుంచి అని చెప్పుకున్నాం కదా. ఆ సైన్యం, దేవి సైన్యులు వాళ్ళందరూ బయట ఉండి మంచి ఉత్సాహంగా కాపలా కాస్తున్నారు, యుద్ధాలు చేస్తూ ఉన్నారనమాట. సో అలా అలా ఊహించుకోవాలి అమ్మవారిని మనం. అలాగా ఈ అంతరావరణలో మళ్ళీ శ్రీచక్రానికి వెళ్తే ఈ అంతరావరణలో ఎవరు ఉన్నారంటే బిందువు, త్రికోణం. మెయిన్ మనకి ముఖ్య శక్తులు, ఈ త్రిశక్తులు మనం చెప్పుకుంటున్నవి ముగ్గురు ఉండేది ఆ బిందువు, త్రికోణం, ఆ ఏరియా. దట్ ఈస్ ద వన్హి ప్రాకారం లోపల అంటే ఇది. మిగతా ఆవరణలు దాని బయట ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ అంతరావరణలో బహిరావరణ అని చెప్పుకున్నాం. అది మనం బాడీకి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనలో ఉండే ప్రాణశక్తి ఒకటి ఉంది. ఓకే, సో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో, ఊపిరి వదిలినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయటకు వెళ్తుందో, లేకపోతే తీసుకున్న ఊపిరి ఎక్కడ లోపలికి వెళ్ళి ఎండ్ అవుతుందో చెప్పలేం కదా మనం. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి ఎలా కనెక్ట్ అవుతోంది దాని ఇది అనేది. కానీ ఏదో ఉంది, ఆ ప్రాణశక్తి ఆత్మశక్తికి చేరుతోంది అది కదా. సో ఆ వన్హి ప్రాకారం మనం ఎలా ఉన్నట్లు భావించాలి అని అంటే, ఈ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక అని చెప్పిన ఆ ఆత్మ ఏదైతే ఉందో అది ఆ అంతరావరణలో ఉందన్నమాట. ప్రొటెక్టెడ్ బై దట్ వన్హి ప్రాకారం. అలా విజువలైజ్ చేసుకోవాలి. మనలో ఉన్న ఆత్మ అలా వన్హి ప్రాకారంలో చిదగ్ని మధ్యలో ఆ చిత్ శక్తి ఉన్నట్లుగా అలా భావన చేసుకోవచ్చు అనమాట మనం. సో ఆ మిగతా ఇంద్రియాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ బహిరావరణ. అంటే ప్రతిదీ మన బాడీకి మనం చూసుకుంటే, ఎందుకంటే ఎలా అయితే ఒక శ్రీచక్రంలో పూజ చేసాం, ఈ చక్రంలో చేసిన తర్వాత ఎలా అయితే విశ్వచక్రంలో చూస్తామని అనుకున్నామో, నువ్వు అంతా జూమ్ ఇన్ అయ్యి మొత్తం విశ్వం నిండా చూడటం అది ఒక సాధనే. బట్ అల్టిమేట్లీ అది ఇంటర్నలైజ్ చేసుకొని నీలోనే ఉంది అనేది తెలుసుకోవాలి కదా మనం. నేను అభిన్నం, ఈ ప్రపంచం అంతా అభిన్నం, ఆ రెండు మనం తెలుసుకోవాలి. సో ఇంటర్నలైజేషన్ అవే మనలో చూసుకోవటం కూడా ఆ చక్రానికి సంబంధించినవి, అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం అంతర్ముఖ సమారాధ్య అన్నట్లు అలాగ లోపలికి మనం ధ్యానిస్తే కనుక ఏం జరుగుతుంది అంటే, బికాస్ ఈ అగ్ని దేన్నైనా దహించేస్తుంది కనుక ఆ చిత్ శక్తిని తప్పితే అన్నిటినీ. సో మనం ఆ ఇంటర్నలైజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మన ఇంద్రియాలతోటే సహాయంతో మనం రీచ్ అవుతూ ఉంటాం కదా. సో దానికి అంటుకున్నవి ఏమైనా ఉంటే కూడా క్లీన్ అయ్యి క్లెన్స్ చేసి ఇట్ విల్ టేక్ అస్ టు ప్యూరిఫైడ్ గా మనల్ని అమ్మవారి దగ్గరికి చేరుస్తుంది అని భావం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క నామం తీసుకుంటున్నాము, ఆ నామంకి మీనింగ్ చెప్పుకుంటున్నాం మనం అంతే. అంతేగాని అందులోపల ఈ అక్షరం నుంచి ఈ అక్షరానికి ఇలా చేస్తే డిరైవ్ అయ్యే మంత్రం ఉంది అనేది ఒక శాస్త్రం ఉంది. ఓకే, అది చాలా మంది అలా చేశారు. ఇప్పుడు సేమ్ లైక్ సప్తశతి కదా, ఎందుకు అది మనం ఒక కథ చదువుకుంటూ ఆ స్వాహ అని ఎలా చెప్పగలుగుతున్నాము? అందులో మంత్రం ఉంటేనే కదా స్వాహ అని చెప్పగలం. సో అంటే అందులో ఒక హిడెన్ మంత్రం ఉంది. ఆ మంత్రం నీకు నాకు అందరికీ తెలియకపోవచ్చు, మనకు తెలియనంత మాత్రాన అందులో మంత్ర శక్తి లేనట్టు కాదు. అందుకే పారాయణలాగా చదువుకున్నా మంచిదే అని చెప్తారు. ఎందుకనంటే నీకు తెలియక్కర్లే అందులో ఉండే మంత్రం. సో మెజారిటీ ఆఫ్ దీస్ ఇవన్నీ ఏంటంటే భజే లలితాంబికాం అంటాం, మన తురియ నాదంలో ఒక మంత్రం ఉంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ అంటే శ్రీం 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 అని 3 సార్లు వచ్చింది, అదొక బీజాక్షరం. అలా డిరైవ్ చేసుకుంటూ డీకోడ్ చేసుకుంటూ వెళ్తే ప్రతి నామంలోనూ అలా ఉంటాయట. సో ఇప్పుడు ఈ నామంలో ఏంటి, వన్హి ప్రాకారం కట్టింది అనే స్టోరీలోకి వెళ్తే స్టోరీ కంటిన్యూషన్ లాగా ఉంది. బట్ వి సా హౌ వి షుడ్ లుక్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. అలాగే వెళ్తూ ఉంటే
ఈ నామంలో జ్వాలామాలిని దుర్గా మంత్రం ఒకటి ఉందట హిడెన్ గా. ఓకే, ఇది సర్వశత్రు సంహారకారక మంత్రం. ఓకే, అగైన్ మనం అలాంటి ప్రయోగాలు చేస్తామంటే మనకు అవసరం లేదు. ఈ ఈ మంత్రం కూడా అంటే సర్వశత్రు సంహారక మంత్రం కూడా ఈ నామాల్లోనే ఉంది అని తెలుసుకుని చేస్తే మన నామాలు చదువుకుంటే చాలు. ఓకే, అందుకే తెలుసుకోవడం వరకు మాత్రం చెప్పుకున్నాం. బట్ ఆ అమ్మవారు ఎలా ఉంది అనంటే శుభ్రాభ్రవర్ణం హరితాంబరాఢ్యం త్రిశూల శంఖాభయ చక్రహస్తాం నేత్రత్రయీం హేమ విభూషణాఢ్యం జ్వాలాఖ్య దుర్గాం మనసా భజేహం. అది ఆ అమ్మవారు ఇదేంటి జ్వాలామాలిని దుర్గా అనే అమ్మవారి స్వరూపం ఇలా ఉంటుందట. మనసా భజేహం అన్ని ధ్యాన శ్లోకాలు. ఆ మంత్రానికి మళ్ళీ మంత్రం కూడా ఉంది ఇక్కడ. మళ్ళీ నాకు మంత్రాలు చెప్పే ఉద్దేశం లేదు, తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా నాకైతే లేదు. మనకి తెలిసిన మంత్రాలు మన గురువు ఇచ్చే మంత్రం అది చాలు మనకి. బట్ నోయింగ్ దట్ దిస్ హ్యాస్ అ లాట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ నామము భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. అగైన్ మళ్ళీ మొత్తం ఒకటే నామం, భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయై నమః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భండ సైన్య అంటే భండాసురుడి యొక్క సైన్యాన్ని వధోద్యుక్త వధించడానికి ఉద్యుక్తమై అంటే వెరీ రెడీ అన్నమాట, సిద్ధంగా ఉన్న శక్తి విక్రమ హర్షిత. ఆ శక్తి సేన యొక్క విక్రమాన్ని చూసి అమ్మవారు హర్షిత ఆనందిస్తూ ఉందట, హ్యాపీగా ఉందట. అంటే వీళ్ళందరూ కూడా చూడు ఎంత బాగా నా సంకల్పాన్ని అందుకుని బాగా చేస్తున్నారు అని అనుకుందట. మనకు ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా, భండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అని. ఫస్ట్ లో ఆ శక్తి సేనలు అన్ని వచ్చాయని. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు యుద్ధం, అందుకని వాళ్ళ విక్రమాన్ని చూసి ఇక్కడ అమ్మవారు ఆనందిస్తోంది. అక్కడ ఇది ఉన్నారు, ఇక్కడ చూసి ఆనందిస్తోంది అని చెప్పి. సో ఇంకా ఇదేంటి తర్వాత ఇప్పుడు మనము మొత్తం కథలో ఎప్పుడైనా సరే ఒక కథ చెప్తున్నారు, ఒక అసురుడు సంహారం అంటే అదంతా సింబాలిక్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ భండాసురుడు అంటే కూడా ఎవరో అని మనం అనుకోకర్లేదు, సమ్ థర్డ్ పార్టీ అని. మనందరం మనలో ఉన్న జీవుడు వేరు పరమాత్మ వేరు అని అనుకున్నంత కాలం మనం కూడా భండాసురులమే అనమాట. ఓకే, సో అలాంటి అహంకార మమకారాలతోటి బంధింపబడి ఉండే ప్రతి ఒక్కళ్ళు భండాసురులే. అంటే మనం కూడా ఆబ్వియస్లీ భండాసురులమే. సో మనం ఏమనుకుంటాం, మన కంటికి కనిపిస్తున్న జగత్తే శాశ్వతం అనుకుంటాం. మనం బుక్ లో చదవచ్చు, థియరిటికల్ గా మనం అనుకోవచ్చు ఇదంతా మిథ్య అట్లా అని. లేదు, ఈ నెక్స్ట్ క్షణానికి ఇట్ ఫీల్స్ వెరీ రియల్. వి కాంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ ఇది రియల్ కాదు, ఇది శాశ్వతం కాదు అని అనుకోము. అలా బట్టి పడుకుంటాం, రేపు పొద్దున్న లేస్తామని. రేపు పొద్దునకి ఇంత ప్లాన్, రేపు పొద్దునకి కాదు 10 ఏళ్ళకి ప్లాన్, 10 ఏళ్ళు మనం బ్రతుకుంటామో లేదో తెలీదు. అంత శాశ్వతం అని మనం అనేసుకుంటాం అనమాట. సో అలా అనుకునే వాళ్ళందరము ఇదే ఆ భ్రమలో బ్రతుకుతున్నాం అనమాట. మనందరం భండాసురులే. ఇంకేమనుకుంటాము, నేను చెప్పాను, నేను చేశాను, నా వల్ల ఇలా జరిగింది అని, లేకపోతే నాది, నా వాళ్ళు, అలా అహంకార మమకారాలు ఇవన్నీ వస్తుంటాయి. అండ్ అలా అనుకునే మనమే భండాసురుడైతే మరి మనకి సైన్యం కూడా ఉండాలి కదా. మరి ఏంటి ఆ సైన్యం అంటే మన అరిషడ్ వర్గాలే మనకి సైన్యం అనమాట. సో వాటిని నాశనం చేయాలి అమ్మవారు. ఇప్పుడు సైన్యాన్ని నాశనం చేసి తర్వాత కదా మెయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో ఈ సరే ఈ జగత్తు ఇది డిఫరెంట్ గా చూడటానికి కారణం ఏంటి? మనసు. మన మనసు పీకుతూ ఉంటుంది, దిస్ ఇస్ రియల్, ఇక్కడ నీకు ఫీలింగ్ ఉంది, ఇక్కడ నీకు ఇష్టం ఉంది, ఇక్కడ అయిష్టం ఉంది, ఇది రియల్ అది కాదు అని మన మనసు ఎప్పుడు మనల్ని పక్కద్రోవ పట్టిస్తూ ఉంటుంది. సో అది కట్ చేయాలి ఫస్ట్ ఆ ఫోకస్ ని. సో అలా చాలా ఉన్నాయి. అమ్మవారికి ఎందుకు ఇట్లా ఇన్ని ఆయుధాలు ఇన్ని శక్తులు కావాలంటే మనకి వంకర దారి పట్టించేవి మనలో చాలా ఉన్నాయి. అలాంటి ట్రేట్స్ అన్నిటినీ ఇరేజ్ చేసుకుంటూ చివరికి మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది కనుక బాహ్యంగా ఇవన్నీ కట్ చేసుకుంటే కానీ మనం ఇంటర్నలైజ్ అవ్వలేము కనుక అవన్నీ కట్ చేస్తూ వెళ్ళాలి. చేస్తూ వెళ్ళినప్పుడు ఈ ద్వైధీభావం అనేది పోతుంది. పోయినప్పుడు మనం అది ట్రూ రియలైజేషన్ అనమాట. సో దానికోసం ఈ శక్తి సేనలన్నీ కదులుతున్నాయి.
ముందు ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేయడం కోసం. అందుకని అమ్మవారు హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకు అనంటే ఇది కట్ అయింది అంటే సాధనలో ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకే, ఈ జీవుడికి ఇవి కట్ చేస్తే హీ విల్ బి ఆన్ ద రైట్ పాత్, షీ విల్ బి ఆన్ ద రైట్ పాత్ అని అమ్మవారు అనుకుంటుంది కనుక అందుకు హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఏదో యుద్ధం చూసి హ్యాపీగా ఉంది అట్లాగా అని కాదు. అక్కడ చనిపోతుంటే మనుషులు చనిపోతున్నారా కాదు, ఇట్స్ ఆల్ సింబాలిక్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద మిస్లీడింగ్ ట్రేట్స్ విత్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. వాటిని ఫస్ట్ కట్ చేయడానికి అమ్మవారి సైన్యం బయలుదేరింది అనమాట. సో ఆ సైన్యం ఏది చేసినా కూడా వాళ్ళు కూడా అన్ని మనం ఏ పూజ చేసినా ట్రూగా మనం ఎందుకు చేయాలి, పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరి ప్రీత్యర్థం అని అంటాం మాటకి. కానీ ధర్మార్థ కామ మోక్ష, ఇంకా ఉద్యోగ ఫల సిద్ధ్యర్థం, లేకపోతే ఇంకోటి వి కీప్ ఆన్ యాడింగ్. అప్పుడు నిజంగా ప్రీత్యర్థం ఈజ్ క్వశ్చనబుల్. నువ్వు ప్రీతి కోసమే చేస్తే ఇవన్నీ ఉండవు. ఇంకా యూఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ అమ్మవారి సాటిస్ఫాక్షన్ అంతే, ఏమీ ఆశించకుండా. అలా ఈ శక్తి సేనలు కూడా అలా పనిచేస్తాయట. అలా జగదంబ ప్రీత్యర్థం కోసం మేము ఇదంతా చేస్తున్నాము అనుకుని చక్కగా హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నారు అనమాట. సో ఇందులో కూడా ఒక మహత్తరమైన శక్తి మంత్రం దాగుందట. డజంట్ లుక్ లైక్ దట్ కదా, చూస్తే ఒక సైన్యాలు చేస్తున్నాయి, అమ్మవారు ఆనందిస్తోంది అని అనిపిస్తుంది మనకంతే. కాకపోతే అందులో నుంచి డిరైవ్ చేస్తే ఒక శక్తి మంత్రం దాగుందట. దీనివల్ల ఈ కిడ్నీ స్టోన్స్ పోతాయట. వేరెవర్ పాసిబుల్, నేను ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఉన్న చోట నేను ఐఎమ్ షేరింగ్. సో ఎవరికైనా నిజంగా అలాంటి బాధ ఉంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే సంపుటీకరణ అని చేస్తారు. ఈ భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత, కిడ్నీ స్టోన్స్ ఎవరో సివియర్ గా బాధపడుతున్నారు అని అనుకో, సంపుటీకరణ ఎలా చేస్తామంటే శ్రీమాత ఇది చెప్తాం, భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత చిదగ్నికుండ సంభూత దేవకాలి సముద్యత భండ సైన్య వధోద్యుక్త శక్తి. అలా సంపుటీకరణ అంటే ప్రతి నామానికి ముందు వెనకాతల ఈ మన ఏ నామాన్ని అయితే ఇది యూజ్ చేస్తున్నామో అది అలా చెప్పుకుంటూ అలాగే వెళ్తే అది ఒక కైండ్ ఆఫ్ పూజ, ఉపాసన. ఎక్కడ ప్రత్యేకించి మనకి ఏదైనా కావాలి అలా ఉంటే. సో దానికి అగైన్ మళ్ళీ మనం ఏం చెప్పుకోవాలి, ఇందులో ఒక మంత్రం ఉంది, ఇందులో ఒక మహత్తరమైన శక్తి దేవత ఉంది దట్ కెన్ హీల్ దీస్ అని. సో మనం జస్ట్ ఆ మంత్రం ఏంటి అని హంట్ చేసుకుంటూ వెళ్ళక్కర్లే, ఈ నామంలో ఆ మంత్రం ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఆ శక్తికి కూడా ఒక ధ్యాన శ్లోకం ఇచ్చారు. అగైన్ మళ్ళీ మంత్రం నేను చెప్పట్లా, ధ్యాన శ్లోకం మాత్రం చెప్తాను. సద్య ఖండిత వైరి మస్తకరాం వజ్రాసి పాశాంతథా శూలాభీల ఛురీ హుతాశన నిపాన్ సంబిభ్రతిం భీషణాం పార్శ్వే కుక్కుర నాయకాం రిపుశిరశ్చేద క్రియావేగినీం శ్యామాం కీర్ణకచాం కపాలతరణాం వ్యోమాంబరాం భావయే. అలా భావించమంటున్నారు. మనకు తెలియని శక్తి ఏదో ఉందట, కిడ్నీ స్టోన్స్ కి స్పెషల్లీ ఉపయోగపడుతుందట. కొన్ని నామాలు ఉన్నాయి అలాగా స్పెసిఫిక్ దానికి ఉపయోగపడతాయి అనేవి, అవి మాత్రం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎంత మనము ఇది కాదు అని అనుకున్నా ఒక్కొక్కసారి ఇది చేసుకుంటే మంచిది. ఎవరో విపరీతమైన బాధపడుతున్నప్పుడు మన కోసం కానీ వాళ్ళ కోసం కానీ సంకల్పించుకొని ఇట్లాంటివి చేస్తే కూడా చేయొచ్చు. ఓకే, ఇంకొక నామం చెప్పేస్తాను, పెద్దగా పట్టదు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః. మొత్తం మళ్ళీ ఒకటే నామం, శ్రీ నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః. ఓకే, ఇందాక చెప్పాను కదా నిత్య అమ్మవారి నామం మళ్ళీ వస్తోంది అని చెప్పేసి ఇందాక మనం జ్వాలామాలిని చెప్పుకున్నప్పుడు. అలాగా నిత్య అంటే ఇక్కడ మొత్తం నిత్యా దేవతలు. ఓకే, ఇక్కడ ఒక్కొక్కసారి మనకి ఎలా చెప్తారంటే ఇది అని వదిలేస్తే దాని లాంటివి అన్ని అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి చోట స్పెల్ చేయలేరు కనుక నిత్యా పరాక్రమాటోప అంటే ఇక్కడ మొత్తం అందరు నిత్యా దేవతల యొక్క పరాక్రమంతో ఆటోప, పరాక్రమాటోప అంటే వాళ్ళ పరాక్రమంతో పరులని ఆక్రమించుకుంటున్నారు. పరాక్రమం అంటే పరులని ఆక్రమించుకుంటున్న శక్తి సముత్సుక, అది చూసి చాలా ఉత్సాహంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు నిత్యాదేవతలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, ఆ 15 ప్లస్ నిత్యా కళ, మహానిత్య అమ్మవారు కలిపి 16 నిత్యా కళలు అనమాట. సో ఇవి ఎక్కడుంటాయి, అమ్మవారి దగ్గర ఉంటాయి. ఆ బిందు త్రికోణం దగ్గరే నిత్యాదేవతలు అందరూ ఉంటారనమాట.
వీళ్ళు ఇందాక చెప్పుకున్నాం కనుక నేమ్స్ అంతా మళ్ళీ చెప్పట్లేదు, కానీ కాల స్వరూపులు చెప్పాను కదా, అది కాలాన్ని శాసించే వాళ్ళు అనమాట. ఒక్కొక్క తిథికి ఒక దేవత. అంటే ఏంటి, తిథులు మారటం వల్లే నీకు డేస్ మారుతున్నాయి, వారాలు, మాసాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు అన్ని ఈ తిథుల ఆధారంగా చేస్తున్నాం. సో వాళ్ళు కాల స్వరూపులు అనమాట. సో వీళ్ళ అనుగ్రహం ఉంది అంటే మన కాలం ఎప్పుడు మంచిగానే ఉంటుంది. ఓకే, అదే రోజు ఒకళ్ళకి చెడుగా ఒకళ్ళకి మంచిగా ఎందుకు ఉంది అని అంటే, సరే మన కర్మఫలం ప్రాప్తం అదంతా, బట్ ఆ అనుగ్రహం కోసం కాలస్వరూపులైన అమ్మవారిని పెట్టుకుంటే, ప్లీజ్ గో ఈజీ ఆన్ మీ అమ్మ, ఎక్కువ టెస్టులు పెట్టకు, నాకు చేత కాదు, నేను తట్టుకోలేను, మేక్ ఇట్ ఎ లిటిల్ ఈజీ సో ఐ కెన్ సెయిల్ త్రూ ఈ పెయిన్, అలా దండం పెట్టుకున్నా చాలు. సో కాలస్వరూపులు కనుక ఆ కాలం, ఆ టఫ్ ఫేస్ ని ఈజీగా పాస్ అయ్యేటట్లుగా మనకి హెల్ప్ చేయగలుగుతారనమాట. సో ఈ నిత్యాదేవతలు అందరూ కూడా అగ్నిస్వరూపులు. ఇందాక చెప్పుకున్నాం మనం, జ్వాలమాలిని అంటే అగ్నిదేవుడి కుమార్తె అని. సో అలాగా జ్వాలమాలిని లేదా వన్హివాసిని ఇట్లా చెప్పుకున్నాము అని అంటే పేరులోనే ఒక జ్యోతి ఉంది కదా. సో ఇప్పుడు అజ్ఞానం అంటే చీకటితోటి పోలుస్తారు. సో అగ్ని స్వరూపులైన నిత్యాదేవతల నుండి వచ్చేదేంటి, ప్రభలు, ఎప్పుడు జ్యోతులు వస్తూ ఉంటాయి. అంటే ఆ లైట్ తోటి మన అజ్ఞానాన్ని వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు అనమాట. సో ఈ అగ్ని స్వరూపులైన ఈ నిత్యాదేవతల వెలుతురులో మన అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది అని. సో చూసారా, ఇది కాల స్వరూపులు అని అంటే మనం ఏదో వాళ్ళని దండం పెట్టుకుంటే టైం బాగుంటుంది అనే కాదు, వాళ్ళ కరుణ కృప వాళ్ళ ఇది మన మీద ప్రసరిస్తే మన అజ్ఞానం పటాపంచులు అవుతుంది. అలాంటి అగ్ని స్వరూపులు అనేది మనం గుర్తు పెట్టుకొని దండం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ నిత్యా పరాక్రమాటోప అనే దాంట్లో మళ్ళీ ఒక హిడెన్ శక్తి ఉంది. దానికి ఒక ధ్యాన శ్లోకం ఎలా చెప్పారంటే, దుకూల వస్త్రాంచిత శుభ్రవర్ణం కస్తూరికాద్యై సమలంకృతాంగీం అభీతి ముద్రా త్రిశిఖాం దధానాం నిత్యాం నమామి ఆర్భట వేషభూషం. ఈ ధ్యాన శ్లోకాలన్నీ చూసారు కదా, నమామి, ధ్యాయామి, అలాగా. సో ఈ నామంలో ఉండే దేవత, ఈ శక్తి కి ఇచ్చిన ధ్యాన శ్లోకం ఇదనమాట. సరే, మనం కథలోకి వెళ్ళామని అంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ అది కనెక్షన్ చేసుకుంటూ ఉండాలి కదా, బ్యాక్ కథాపరంగా కూడా సాగాలి, తాత్వికంగా కూడా సాగాలి. అయితే ఈ కథాపరంగా చూస్తే ఏమవుతోంది ఇక్కడ, ఆ యుద్ధం అనేది ఎప్పుడైనా యుద్ధ నీతి రూల్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, సాయంత్రం అవుతూ ఉంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఇంక యుద్ధం చేయరు, ఇరు పక్షాలు కూడా ఇంకా విశ్రమిస్తారు. దే జస్ట్ కాల్ ఇట్ క్విట్. సూర్యాస్తమం అయిందంటే ఇంక యుద్ధాన్ని ఆపేస్తారు. దట్స్ అ బేసిక్ రూల్ ఇన్ ఎనీ యుద్ధం అనమాట. కానీ అలా ధర్మానికి స్టిక్ అయితే వాడు భండాసురుడు అసురుడు ఎందుకు అవుతాడు కదా. సో వాడి అనుచరులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలే రాత్రిపూట, ఓకే, నల్లగా ఉన్నారట, దానితో మళ్ళీ నల్లటి గుడ్డలు కప్పుకుని వెనక నుండి వస్తున్నారట ఆక్రమించడానికి. ఓకే, వెనక నుండి రావటం కూడా యుద్ధ నీతి కాదు, కానీ వాళ్ళు అలా చేస్తున్నారు, అసురులు వాళ్ళు చేస్తారు. అయితే ఈ అమ్మవారి సేనలందరూ ఇలా ముందుకి వెళ్తున్న ఉత్సాహంతో అలాగున్నారు కదా, ఇది ఎవరు గమనించలేదుట. బట్ అమ్మ దగ్గర ఈ నిత్యాదేవతలు ఉన్నారు కదా, వాళ్ళు ఉండేదే వెలుగు ప్రసరిస్తుంటారు, వాళ్ళ వెలుగుల్ని కప్పి ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? సో దే టుక్ నోటీస్ ఆఫ్ ఇట్, కాంతి స్వరూపాలు కనుక. సో వాళ్ళు అలా గ్రహించి వాళ్ళ అందరినీ చుట్టుముట్టి చంపేశారట. సో అక్కడ అందుకని నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సంవత్సక. సో అమ్మవారు అందుకని అలాగా సంతోషించింది అని. సో ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, కాలస్వరూపులు అని చెప్పుకున్నాము. సో మనకి ఆలోచిస్తే ఏ రోజున ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచుందో వి కాంట్ గెస్. ఏ క్షణం మనతో మనం చెప్పలేం, నెక్స్ట్ క్షణంలో ఏమవుతుందో చెప్పలేం. మెట్లు దిగుతుంటాం, కాలు జారి పడిపోతే, ఏదైనా తగిలితే కారులో ఇంత ధీమాగా బయటకు వెళ్ళిపోతాం, ఏదైనా యాక్సిడెంట్ అయితే అలా అనుకుంటూ భయపడుతూ కూర్చోం కదా, ఇవి మనం చేస్తూ ఉంటాం. బట్ ప్రమాదం అనేది ఎప్పుడు మన పక్కనే ఉంటుంది, అది ఎప్పుడు టైమో అప్పుడు వస్తుంది. ప్రమాదం చాలా పొంచి ఉంటుంది, ఎటు నుంచి వస్తుందో మనం చూడగలమా? ఈ సేనల్లాగే అనమాట. ఇట్ మే బీ కమింగ్ త్రూ టు అస్, మనకు అసలు అది హిట్ అయ్యే వరకు మనకు ఐడియా ఉండదు. అలా వస్తున్నట్టు ఈ సేనలన్నీ అలా వస్తున్నాయంటే అలాగా మనకు అలాంటి ప్రమాదాలు కొన్ని మనం చూడలేనివి, ఊహించలేనివి,
లేకపోతే మనకుండే బుర్రతోటి యాంటిసిపేట్ చేయం. కొన్ని అనుకోనివి చాలా జరుగుతాయి లైఫ్లో, అది చేయలేం. ఈ అమ్మవారి ఇది కృప ఉంటే ఎట్లా ఉంటుంది అని అంటే, అలా మనం చూడలేకపోయినా, ఎలా అయితే ఇప్పుడు మనము వీళ్ళు దేవతా సైన్యులు అందరూ చూడకపోయినా నిత్యా దేవతలు కనిపెట్టుకుని ఎలా అయితే కాపాడారో, అలాగా పొంచి ఉన్న ప్రమాదాలని, మనకి తెలిసిన ప్రమాదం అయితే అమ్మ దీని నుంచి తప్పించు దాని నుంచి తప్పించు అని అనుకుంటాం. ఇలా తెలియకుండా ఏం ముంచుకొస్తుంది అన్నప్పుడు ఏమని దండం పెట్టుకుంటాం. అందుకే అనిధా శరణం నాస్తి అని దండం పెట్టుకుంటే షీ విల్ టేక్ కేర్, షీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సీయింగ్ ఎవ్రీథింగ్. కనుక అలాంటి ప్రమాదాలు మనకి ఏమైనా వస్తూ ఉంటే మనల్ని డీటూర్ చేస్తుంది. కొన్నిసార్లు అనుకుంటాం మనం, అరే నేను వెళ్ళుండాల్సిన అమ్మను, అయ్యో నేను ఆ బస్సు ఎక్కలేదు, ఆ బస్కి యాక్సిడెంట్ అయింది, నా టైం బాగుంది. ఏ టైం బాగుంది అంటే ఇలానే అనమాట, అమ్మవారు అలాంటి ఇది పంపించింది. షీ మేడ్ అస్ చేంజ్ యర్ ప్లాన్ ఫర్ ఎ రీజన్. we're not supposed to be in there, so she made us change the plan. డిటూర్ చేస్తుంది. ఎవరు చేశారు? ఇట్లా ఈ నిత్యా దేవతా శక్తులు అలా చూసి పొంచి ఉన్న ప్రమాదాన్ని చూసి తప్పించగలుగుతారు ప్రాప్తం ఉంటే. లేదు అని అంటే లెట్ us go through, అది కూడా ఓకే, ఏదన్నా ఓకే, బట్ అమ్మవారిని ఆశ్రయిస్తే షీ విల్ టేక్ కేర్ అండ్ డూ వాట్స్ గుడ్ ఫర్ అస్ అనమాట. సో అది. ఇంకొకటి ఏం చెప్తారనంటే, ఇప్పుడు ఈ నిత్య కళలను అంటేట జ్ఞాన కళలు అని అంటారు. ఇప్పుడు మనకు అందరికీ ఇన్హెరెంట్ గా కొన్ని జ్ఞాన కళలు అనేవి ఉంటాయట. సో సే ఫర్ ఎగ్జాంపుల్, అందరము కాస్త కూస్త పాడగలం కదా, ఏ బాత్రూమ్ సింగింగో లేకపోతే హమ్మింగో లేకపోతే టేప్ పెట్టేస్తే అందరం సింగర్లమే, దాంతో పాటు తెగ పాడేస్తాం. ఆ టేప్ ఆపేస్తే మళ్ళీ అయిపోతుంది మనకు కూడా. అంటే ఆ కళలు అందరిలోనూ ఉన్నాయి. ఆ పాటి డాన్స్, ఆ పాటి సింగింగ్, ఆ పాటి కవితలు మనము చేస్తాం. అంటే ఆ జ్ఞాన కళలు అనేవి అంటే అన్ని రకాలవి మనలో ఉన్నాయి నిక్షిప్తంగా. సో అది ఎలా అంటే, సాధన లేకపోతే ఆ కళలు ఇది తగ్గిపోతూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో శ్రీమాత పుట్టించినప్పుడు అందరినీ చక్కగా ఈక్వల్ గా పుట్టించింది. దాన్ని మనం సాధన చేసుకుంటూ పెంచుకుంటూ పోతే పెరుగుతాయి, లేదు అని అంటే క్షీణిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వృద్ధి అలా ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు ఈ దేవతలందరిది మనకి వాళ్ళ అనుగ్రహం ఉంటే కనుక అలాంటి కళలు ఏమైనా ఉంటే మనకి సాధన ఇంకా చేస్తాం మంచిగా, అలా ఉపాసనలో ముందుకు వెళ్తాము అని. సో అలాగా ఒక సాధకుడిగా, ఒక భండాసురుడిగా మనలో ఉన్న జ్ఞాన కళల్ని మనం కనుక పెంచి సాధన చేస్తూ అమ్మని చేరుకునే మార్గంలో ప్రయాణిస్తుంటే అప్పుడు చూసి అమ్మవారు సంతోషిస్తుంది అనేది ఇంకొక మీనింగ్ అనమాట. అమ్మవారు సంతోషిస్తే ఏమవుతుంది, ఇంకా చక్కగా రామ్మ రామ్మ అని ఇంకో చేయి తీసి అందిస్తుంది. అరే పాకుతున్నారే చంటి పిల్లలు అనే అమ్మ ఎలా అయితే ఎత్తుకుని జల్దీ దగ్గరికి తీసుకుంటుందో ఆ విధంగా అమ్మ అనుగ్రహిస్తుంది when she is happy with our సాధన. సో మనలో ఉంది ఆ కళల్ని, అందరికీ అమ్మకి ఆ పొటెన్షియల్ ఇచ్చింది. దాన్ని ఎంత సాధన చేసుకుంటాం మనం ఈ జన్మలో, మనకి ఉన్న మానవ జన్మలో అనేది మన ఇండివిజువల్ చేతుల్లో ఉంది. బట్ మనం కానీ ప్రయత్నం చేస్తే ఇలా ఈ నిత్యా దేవతలు మనకి ప్రొటెక్షన్ ఇస్తూ మనల్ని ముందుకి తీసుకుని వెళ్తారు అని అనమాట. సో ఇక్కడ మనం ఆపితే నెక్స్ట్ నామం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. సో బాలా అమ్మవారు నెక్స్ట్ ఇది చూసుకుందాం. ఓకే, ఐ విల్ స్టాప్ ఫర్ నౌ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.